పరిశుద్ధ ఆత్మ చేత నింపడిన ప్రభువయ్యా ఆటంకపరచాలని చూసిన ప్రతి దుష్టుడు యేసు నామములో కాలిపోవును గాక. కరెంట్ నీ ఆధీనంలో ఉండను గాక, వాతావరణం నీ ఆధీనంలో ఉండను గాక, ఏ రీతిగా నెట్వర్క్ నీ ఆధీనంలో ఉండను గాక, వచ్చిన ప్రతి బిడ్డ నీ ఆధీనంలో ఉండను గాక, చైత్య బిడ్డలు నీ ఆధీనంలో ఉండను గాక. ప్రతి డిస్టర్బెన్స్ ఆత్మ యేసు నామములో లైవ్ అయిపోవును గాక. నిద్రాత్మలు బహిరాత్మలు యేసు నామములో కాలిపోవును గాక. ప్రతి దుష్టుడు యేసు నామములో లైవ్ అయిపోవును గాక. పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నా ప్రభువైన ప్రభువులకు తోడుని నడిపించిన ప్రభు ఆది నుంచి అంత వరకు నా ప్రభు నీవే వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన మంచి సమయంలో కూర్చొని కనుక ఎవరు మాట్లాడండి. మరి చక్కని వర్తమానం 2 దినాలుగా మనం వింటూ ఉన్నాం. మధ్యకాల సమయం ముందు కూడా మంచి వర్తమానం దేవుడు తన దాసరాలు ఎత్తిపెట్టి మనకి అర్థమయ్యే రీతిగా మనం ఎలాగుండాలో, దేవుని చేతిలో ఉన్నటువంటి ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో దానికి తగినటువంటి 3 యొక్క కార్యక్రమాలు చేస్తే మనం పొందుకుంటామని మరి గడిచినటువంటి మధ్యాహ్నం ముందు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అంతేకాదు ఈరోజు చివరి యొక్క గడియలోకి మనం వచ్చాం. ఈ చివరి గడియలో ముగింపు కూడిక లేక సభ. అయితే మనకున్నటువంటి వాడికి ఏమిటంటే ఉపవాస కూడికలో పళ్ళేవడం, ఇదొక దేవుడు మాకు ఇచ్చినటువంటి నడిపింపు. చాలా మంది అయితే నెల ఇస్తారు, వారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రతిరోజు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. అయితే మనం నెల ఇచ్చిన కానీ ఉపవాస కూడికల్లో మనం విరిగి నలిగి ఉంటాము కనుక, వాక్యం చేత కట్టబడతాం కనుక ఆ సంవత్సరం అంతయు ఒకవేళ పడుతూ లేకుతూ ఉన్నటువంటి జీవితం మరలా కట్టబడడానికి ఉపవాస కూడికలు ఒక విధమైతే మనిషిని ఒక శక్తివంతంగా మార్చడానికి ఇరిగి నలిగిన మనిషికి ప్రభు యొక్క రక్తం యొక్క శక్తి. హల్లెలూయా. మరి దాన్ని తీసుకోవడానికి సాయంకాల సమయం ముందు దేవుడు మనకు ప్రోత్సహిస్తున్నాడు కనుక మరి దైవజనులు ఇదిగో మనం ఏ రీతిగా మనందరం కూడా తీసుకుంటున్నాం, బల్ల తీసుకుంటున్నాం. కానీ చాలాసార్లు మనకి చెప్పబడింది బల్ల యొక్క విశిష్టత ఏమిటి, దాని యొక్క తీసుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి మనకు అర్థమవుతే మరలా మన యొక్క స్థితి వెనక్కి వెళ్ళం. దానికి తెలియక ఏమవుతుందంటే ద్రాక్షవల్లి ఉండవలసిన మన తీగలుగా ఉండవలసిన మనం కారు ద్రాక్షగా మారిపోతున్నాం. మరి దినముందు దేవుడు మహాకృప చేత మళ్ళా అవకాశం మనకి ఇచ్చాడు కనుక మనం ఏం చేయాలి? తుణీకరించకుండా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడితే మళ్ళా లోకమైనటువంటి సంద్రములోనికి మళ్ళా అడుగు వేయకుండా దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని మించి మన బయటికి వెళ్లకుండా సిద్ధపరచబడినట్లు దేవుడు మనకి కృప చూపించింది కాక ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తూ ఉన్నాడు.
మరి ఇసాకాయ గారి దగ్గర చర్చ దగ్గర వచ్చేసరికి కపిలేశ్వర దగ్గరికి ఏమనిపించింది నాకు తెలియదు కానీ 3 రోజుల నుంచి ఆరాధన అనేది చేస్తున్నారు. హల్లెలూయా. ఘనత మహిమ చేసేకి చెల్లులు గాక గాక. ఆమె చిన్న పాట పాడుకొని మనం ముందుకు వెళ్ళిపోతాం. ఓకేనా? మీ అందరి కాడ ఎలా ఉండాలి పాట పాడేటప్పుడు? చెప్పండి 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 చెప్పాలా చెప్పనమ్మా. ఎలా ఉండాలి? మౌనం ఉండాలి పాట పాడేటప్పుడు. అవునా? చూడండి కీర్తన 47 ఏముంటుంది చూడండి. కీర్తనలు 48:1. కీర్తనలు 48:1. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడను బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఏం చేయమా పాట పాడేటప్పుడు ఎలా ఉండాలి? 47 జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయి. 47 సీన్ గా చూసిన నా వాక్యం కాడ మర్చిపోయాను. రాష్ట్రం కూడా కనపడలేదు, కూడా బాగా కనపడదు. సీన్ గా చూసిన జరగలేదు, మర్చిపోయినట్టు. రైట్. కీర్తనలు 78:1. త్వరగా తమ్ముడు అప్పుడు తర్వాత చూడగాను లైఫ్ జాగ్రత్త తీసుకోవాలి. అది ఏంటంటే నా జనులారా నా బోధకి నా నోటి మాటలకి. అది ఇప్పుడు వాక్యం మీద 47:1 ఇప్పుడు సర్వజనులారా మనం ఏం చేద్దాం? మధ్యలో ఉన్న దోమకాడ చచ్చిపోతుందేమో, మరి దానికి ఎక్కడ హాని జరిగిపోతారా అని ఏం చేద్దాం? పక్కన కొడుకాడ చెప్పండి. పిల్లలకి అది పెట్టిన దానిక అదే మీరు జాగ్రత్త మీరు అవసరం. బాబు నమస్కారం సారు. పిల్లలు కొంచెం జాగ్రత్త పెట్టుకున్నాము దగ్గర. చాలా తొందరగా చేయాలి సార్. ఏంటి నా సార్ ఎన్ని గంటల మెసేజ్ వచ్చాయని చెప్పండి. రైట్. అదే కనుక పిల్లడు కనుక ఆడి పీసుని ఒక వస్తువు ఒకసారి పెట్టమన్న కాడ పెట్టకుండా దవ్వాన్ని ఒకటి దాన్ని పదులు కొట్టాడా అప్పుడు ఎక్కడ పడుతుంది సౌండ్? ఆ చివరి ఇంట్లో కనపడితే దీనికి వచ్చింది. చర్చిలోకి వచ్చి కొందరైతే ఇలా కూర్చొని ఇప్పుడే లాభ నష్టాలు అయిపోయాను, మా బతుకేంటి అయిపోతుందా, ఆ పక్కన గోదాలు దిగేలా ఇప్పుడు ఆలోచిస్తారు. ఆడి కోసం ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఎలా ఉండాలా? ఏమున్నది? 40 చదవం ఏమున్నది? 47:1. 47:1. సర్వజనులారా చేయంటే ఇప్పుడు నిరీక్షణను ప్రసన్న అన్నాడు అనుకోండి. క్రికెట్ లో ఇండియా గెలిచిందనుకో ఏం చేస్తారు? ఏం చేస్తారు? అసలు ఈ ఈదులో అది సౌండ్కి దాంట్లో వరల్డ్ కప్. అవునా? అలాగే ఎక్కడ జరిగిందంటే ఏ సన్న ఈదులు వెళ్తున్నప్పుడు గాడి వెళ్తున్నప్పుడు ఓ సన్నకి జయం చేయమన్నప్పుడు నువ్వు మందిలోకి వచ్చినప్పుడు ఎలా ఉండాలా? జయధ్వనులతో ఏం చేయాలా? ఆర్భాటించాలి. అంటే మనం దేవుని మహిమపరచాలి. ఎందుకు? మనం మోగవాళ్ళని కాదు, చేతులు లేని కాదు. చేతులు లేని రోజున ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడ కొట్టి ఆరాధిస్తున్నారు. మన యూట్యూబ్లో మంచి ట్రెండింగ్ ఏంది మొన్న ఒక ఆమె మూతంలో వంకరైపోయి ఆమె పాట పాడింది. ఆమె ప్రపంచంలోకి వెళ్ళిపోయింది. అవునా? మూతుల వంకుడి కాడ ఇటు చూస్తుంది కానీ మైకులో పెట్టిన పాడిలా మీరు కామెంట్ చూడండి, దాంట్లో ఉంది. ఆడే ఆరాధిస్తుంది. అన్ని ఉన్న నీవు నేను ఎలా ఉండాలా? నేను చెప్పేది అలా ఉన్నాం. ఎప్పుడు అవకాశం ఉంటుంది? ఇప్పుడు ఆ గోడవలో దిగేదామని. దయచేసి సన్నిధిలో మీరు ఉండకూడదు. ఆ సన్నిధిలో సుఖ సంతోషాలు అలా. ఓ హల్లెలూయా. మీరు ఎలా ఉండాలి చెప్పండి?
చెప్పండి. వాక్యం మీద ఎప్పుడేంటో శ్రద్ధగా ఆలోచించి తీసుకెళ్ళి చెప్పి దీంట్లో గోదావరి లాగి తీసుకుంది. హల్లెలూయా. దానికి పని లేదు, నాకు పని లేనప్పుడు. రైట్. దేవునికి మహిమ కలిగిన గాక. పడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకున్నాం. ఓకేనా? అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా. అనాది కాలములోనే నన్ను ఎరిగిన యేసయ్యా. ఎలా కొట్టాలా? మీ అందరూ ఏ ఆత్మతో కొడతారా? నీది తూర్పు గోదావరమ్మా, నాది వెస్ట్ గోదావరి, మీరు అయితే మీది కృష్ణా జిల్లా. మేము అందరూ ఒకటికాని వేరు ఠంగు 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 ఇక్కడ మీరు 30 డ్రమ్ములు లేకపోయినా మీరు ఏం చేయాలా? అందరు కదా అది
నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే అమ్మని చెప్పండి నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను చేసుకున్నావే నీ నామం గణపరచుటకు నన్ను ఎన్నుకున్నావే స్తుతి అయినా స్తుతి అయినా స్తుతి అయినా అనాది కాలంలోనే ఆత్మీయుడా ఆశ్రయుడా ఆత్మీయుడా ఎలా ఎన్నుకున్నాడు అసలు నేను ఎలా ఆయన చెప్తాను నెరవేరుస్తాను నాకు ఎలా తెలుసు అంటే చూడండి మా నోటు పక్కన పెట్టిన 16 వచ్చింది ఏమంటారు చూడండి ఏమైతుందండి జూమ్ అవుట్ అయిపోయిందన్న ఎట్ట అవుతుంది అండర్లైన్ చేసుకోండి అమ్మ పిల్లలకు వచ్చి కంట్రోల్ చేసుకోండి అది అంతా ఆపేసి ఫ్యాన్ ఆప్ అది లాగేస్తుంది బాగా తీసుకుని మీ పిల్లలు కొంచెం ప్లీజ్ ఎవరి కాడ డిస్టర్బెన్స్ చేయొద్దు ముగింపు సభ ప్రారంభం ముగింపు ఘనంగా జరుగుతుంది ఆమె సీనియర్ లేదండి చెప్తున్నాను కదా సీనియర్ మర్చిపోయింది అనలేదు పైకి నొక్కు అవతల సార్ వందనాలు సార్ కూర్చోండి సార్ వద్దు ఉండండి ఇప్పుడు బయట ఉండండి రైట్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎలా అయ్యారు నీ చిత్తం నెరవేర్చుటకు నన్ను నువ్వు ఎలా చేసుకున్నావు నీ నామం గణపరచుటకు నన్ను ఎలా చేసుకున్నావు ఎప్పుడు చేసుకున్నాడు అని అంటే చదవండి నేను పిండముగా ఉండగా నా దగ్గర డబ్బులు రావడానికి ఒక్కసారి ఉంది నేను పిండమునై ఉండగా నేను పిండమునై ఉండగా కన్నులు నన్ను చూసేను. ఎవరు చూసి నేను పిండమునై ఉండగానే ఈ కన్నులు నన్ను చూసి నీ కన్నులు నన్ను చూసినాయి నియమింపబడిన దినములలో ఒకటైన నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములయ్యాయి. మీరు ఈ మందిరంలోకి వచ్చటమే కానీ నేనైనా ఇక్కడికైనా రావటమే కానీ లేకపోతే ఈ వాక్యము మీకు చెప్పటమే కానీ లేకపోతే మీరు వచ్చి ఇక్కడ రక్షణ పొందటమే కానీ ఇవన్నీ ఎప్పుడు తల్లి గర్భములో నువ్వు నిర్మింపబడక మునిపే అంటే ఈ జగత్ పునాది వేయబడక మునిపే నిన్నేం చేసుకున్నాడు దేవుడు ఆయన చిత్తములో లేకపోతే నువ్వు రావు ఇక్కడికి. ఒకప్పుడు నీ స్థితి అనేది భయంకరమైన స్థితి అవునా ఒకప్పుడు ఈ ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తి ఎవరు మాట్లాడు లెక్కలేని దాన్ని అలాంటి దాన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు ఈ మందిర పేరు ఏం లేదు కదా సార్ మందిర పేరు ఏం లేదు. రైట్, హల్లెలూయా. సియోను అనగా ఆయన నివసించే స్థలం అవునా ఆ స్థలంలో మిమ్మల్ని దేవుడు తీసుకొచ్చాడు. అంటే మీ అందరికీ తల్లి గర్భంలో నిర్మింపబడక ముందే గ్రంథంలో రాసేసి ఉంచాడు. ఆమె ఇప్పుడు నువ్వు పుట్టక ముందే అంటే తల్లి తండ్రులు కలవక ముందే మీరు పిండముగా మారక ముందే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నువ్వు ఈ మందిరంలోకి వచ్చావు. ఈ మందిరంలోకి వచ్చిన నీవు ఏం చేయాలా ఆయన చిత్తమును ఆయన నామమును అది ఎవరు చేస్తున్నారు. అందుకే నీ పాట ఎందుకు పాడానంటే అనాది కాలంలోనే హల్లెలూయా అనాది కాలంలో నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. అందుకు ఇప్పుడు నేనైనా సరే లోకాంతాన్ని జీవించిన వ్యక్తిని నా దేవుడు ఎప్పుడో రాసేశాడు కాబట్టి అనేకమైన పుస్తకాలు వేసి అప్పుడు కాడ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చేటట్టు ఆమె మనం కూడా చాలా మంది ఇక్కడ పుస్తకాలు వేసి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు అవునా కారణం అంటే ఆయన చిత్తంలో మనం రాయబడి ఉంది
ఇప్పుడు చాలా మంది ఈదులో చాలా మంది ఉన్నారు. రండి నమ్మంటే నాకు నడుము వంకరా, కాలు వంకరా, నేను బోవ తినాలి, నాకు నిద్ర సరిపోదు అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కొంతమంది అంటే కక్షలు పెట్టుకోవడం కొంతమంది ఉన్నారు. కొంతమంది అంటే ఈడ్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అశ్వర్యం చాలా మంది. అలా ఎలాగో చెప్పండి. అవునా? నిన్నే నిన్నే కొలుతున్నయా, నీవే నీవే జూమ్ అవట్లేదు చూడండి. మళ్ళీ సినిమా కదా అందుకే చెప్పేసి అందుకే సైలెంట్ కూడా తెలియదు. చికెన్ ముక్క బాగుంటుంది తెలియదు. అంటే చికెన్ ముక్క కొంచెం హుషారు ఉంది. అబ్బాయి పాప మొక్కేస్తాడు. ఇప్పుడు బంగాళదుంప ఉన్నట్టున్నాం. అది నాటో అందుకే తల్లైపోయాడు. తెప్పిద్దాం భాష తెప్పిద్దాం. అందుకే రాళ్ళు పాలించి ఓకేనా? నాతో చెప్పిన అదే పెట్టలే చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏసన్న గారి దగ్గర కదా మామ అంటే మామ వెళ్ళినారు ఉపవాసం. వాళ్ళ అల్లుడి గురించి హల్లెలూయా. ఏసన్న గారి దగ్గరికి అంట ఒక మామ వెళ్ళిందంట. కొత్తగా పెళ్ళి అయిందంట. వాళ్ళ కూతురికి వాళ్ళ అల్లుడికి ప్రతిరోజు గొడవ అవుతుంది. అయితే కూతురు ఏం చేస్తుంది, అన్న ఏం చేస్తుంది, ఎవరు చేస్తుంది, ఫోను చేసి ఏం చెప్తుంది, మా ఆయన రోజు కూడా డాన్సర్స్ మీరే కలెక్ట్ చేసుకుంటాను, నేను తన కలెక్ట్ చేయను. ఇలా జరిగిందా మామ అని అంటే, సరే అమ్మ మా ఊళ్ళో మంచి దైవజనుడు ఉన్నారు, ఆ దైవజనుడు చెప్పి ఏదైనా కార్యాలు చేస్తే అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఆమె వెళ్ళి ఏం చేసిందంటే, ఆ దైవజనుడు మా అల్లుడు మా కూతుర్ని ఎప్పుడు చూసినా కొడుతున్నాడు, బాగా అక్కడ ఉదయం మొదలైంది, ఇక్కడ ఆగిపోయింది, అక్కడ మొదలైంది. హల్లెలూయా. అన్నీ ఇక్కడ అందుకే బాగా పడడం కూడా అది ఆపేసింది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఆమె వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పింది, ఇలా జరుగుతున్నాయా మా అల్లుడికి మా కూతురికి చాలా గొడవ వచ్చింది, మీరు 3 రోజులు ఉపవాసం ఉంది. 3 రోజులు ఉపవాసం ఉండి మీరు కడుపు కాల్చుకొని మా అల్లుడి కోసం ప్రార్థించేమని మేము మాకు బిడ్డ కదా అలా చెప్తుందా. సరే మాకు ఆయన ఏం చేశారంటే 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేశారు. సరే 3 రోజులు ఉపవాసం ప్రార్థన అయిన తర్వాత అసలు ఎలా ఉంది ఇంట్లో పరిస్థితి, అల్లుడు ఏం చేస్తాను చూద్దామంటే, వెళ్ళినప్పటికంటే అల్లుడికి మంచి గాలు వేసి నాటుకోడు పెట్టి పెడుతున్నట్టు టిఫిన్లో వెళ్తాం. ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, ఏం చేయమన్నది, 3 రోజులు కలుపుకోవాల్సినయ్యా, నువ్వు మాత్రం ఎండిపోయా, నేను మాత్రం అల్లుడిని మాత్రం ఏమేసి పెడతాను అన్నది. ఈయనేం చేసే 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ఆ బిడ్డ ఎలా అయినా సరే బాగుపడాలా, సుఖం కట్టబడాలని ఆయన కడుపు మార్చుకుంటే, ఇక్కడికి వచ్చేదానికి అక్కడ ప్లేట్లో 4 గాడ్లు వేసి అయ్యా అని చెప్పేసి ఇంకా మొక్కల మీద మొక్కలు వేస్తున్నాను. ఇక్కడ వచ్చినానికి అప్పుడే లేదంటే ఇంట్లో కరెక్ట్గా ఎవరో కాదుకొని వేసాను కానీ అప్పుడే లేడంట. అయ్యగారు అయ్యా ఇంకా తినడు అన్నాడు. అప్పుడు ఈ పరిస్థితి ఏంటి చెప్పండి ఈ పరిస్థితి ఏంటి అర్థమైందా? ఎవరు కాల్చుకోవాలి గడుపు, ఎవరు కాల్చుకోవాలా, అత్తగారు కాల్చుకోవాలా, కానీ ఎవరు కాల్చుకున్నాడు, పాస్టర్ గారు కాల్చుకున్నాడు. వాళ్ళ చికెన్ అంటే ఆమె చేసి వాళ్ళ అల్లుడి చేసిన ఆమె కదా చెప్పండి. దొరికింది సరే నాటుకోవడం టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఏం చేస్తారు చెప్పండి. అప్పుడు ఏం పరిస్థితి చెప్పండి, ఏమేమి పరిస్థితి చెప్పండి. ఇప్పుడు అలా ఉంది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి ఇక్కడ మాస్టర్ గారు నువ్వు మాత్రం పొద్దురించి ఏమన్నా తిరిగి పర్లేదు, కానీ మాకు మాత్రం చికెన్ ముక్కలు వేసుకోవడం వల్ల ఆ బంగాళదుంప స్మెల్ రావడం వల్ల మాకు ఓపిక లేదు అన్నట్టున్నారు మీరు. హల్లెలూయా హల్లెలూయా. యేసు నామములో ఆ బంగాళదుంపలు చికెన్ గా మారిపోను కాక
అన్నాక ఆ పూరేలు ఇస్తాడు దాంట్లో పూరేలు ఇప్పుడు దిగుడు కాక మాసం పక్క ఓన్లీ ఏకలు మాత్రం ఉన్నది కాక దాంట్లో దేవునికి మహిమ కలిగిన కాక ఆమె ప్రియమైన బిడ్డలు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కాడ లైవ్ లో చూస్తున్న ప్రతి ఒక్కరి కాడ తల్లి గర్భంలో నిర్మింపబడక ముందు మంది ఆయన ఎన్నుకున్నారు. ఆమె చిన్న అర్థం జాగ్రత్త చేస్తుంది. చాలా మంది వేల మందికి వెళ్తారు లైవ్ ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. రికార్డేషన్ దగ్గర 3,000 రూపాయలు అది జాగ్రత్త పెట్టుకోండి. అది ఎత్తుకోండి అమ్మ నువ్వు వచ్చారుగా నువ్వు కూర్చేసి లాస్ట్ లో పిల్లలు లాస్ట్ లో కూర్చొని తీసుకొని అక్కడ కూర్చొని పిల్లలు ఆడిస్తున్నాను నాకు నా వైపు చూడండి జాగ్రత్తగా. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలందరికీ లాక్కొచ్చేస్తుంది మళ్ళీ లాక్కొచ్చిన దగ్గరికి వెళ్ళాలా? హల్లెలూయా. చేత ఉంటాయి. హల్లెలూయా. దివ్యాలని సరే చేసి రావటమే ఏస్తున్నాం చూడటంలో ఏస్తున్నాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాను అక్కడికి ఆమె మళ్ళా నెల రోజుల్లోపు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడి మందిలోకి సాక్ష్యం తీసుకొస్తారు. ఆ బిడ్డకి బాప్తిసం దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. వచ్చేస్తుంది మామ యా 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 అంటారు. దేవుడు అంటే వెళ్ళాను మళ్ళా అంటారు మళ్ళా తీసుకుంటారు. సరే ఇలా ఒకసారి చేసి వచ్చి అయిపోతాను. అది చేసి వచ్చి ఏం చేద్దాం సార్ దెయ్యం కట్టుకున్నాను. ఏం కట్టుకుంటే అది ఎవరు కావాలంటే ఎవరు రావాలి ఇంట్లో కట్టండి తలబట్టలు వేసుకుని మాస్టర్ వచ్చేది నెల మాత్రం ఏముండాలా తాయితులు ఉండాలి. ఇది తాయితు కావాలా దేవుడు కావాలా? ఇంకెక్కడ పోతుంది దీనిలో దెయ్యం? ఆ తాయితు తీసుకెళ్ళి డస్ట్బిన్ పడేసి ఎక్కడ మరి డ్రైనేజ్లో పడేసి వచ్చింది. ముగ్గురు చేసి వచ్చింది. హల్లెలూయా. సీక్రెట్ తర్వాత భాగం తర్వాత ఓకేనా? మళ్ళీ నువ్వు తీసుకెళ్ళి మొత్తం ఊరంతా అమ్మా పలానా పాస్టర్ వచ్చాడు నల్లని తీసాను అనుకో ఎవరో నువ్వు అన్నదనుకో మళ్ళీ లేనిపోయిన మళ్ళీ రేపు పొద్దున్న వెళ్దాం అనుకున్నా అలాంటి ఊరికే పరిగెత్తాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఆమేన్. యాకోబులాగా కాలు పట్టుకుని తోటకులు దారిపోయిన ఉందంటే నన్ను లేదు అవ్వదాకా అందుకే లేట్ అయిపోయింది. నాకు ఆరాధన లైవ్ ఇవ్వాలి. తోటకులు పట్టుకొని ఊడిపోయినా సరే నన్ను ఆశ్రయితాకి వెళ్ళొద్దు అన్నట్టు నన్ను వదిలిపెట్టలేదు మా అమ్మ దాకా. అర్థమైంది ఎందుకు వదిలిపెట్టలేదు ఆ దేవుని నామం చెప్పుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఇంకెళ్ళదు ఇంకా తాళ దగ్గరికి రాములు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడు అద్భుత రీతిలో మరి నిన్నటి దినాన్న రాత్రి ఉదయకాలము మరి ఉమెన్స్ మీటింగ్స్ లో మరి ఈ రాత్రి కాలంలో ఈ 3 మీటింగ్లో బలమైన ఆత్మతో దేవుడు సంచరిస్తున్నాడు. ఆమె నిజంగా మీరు సంచరిస్తున్నాడు అని నిజంగా మీరు నమ్మితే చెప్పడం గుర్తు దేవుని నామాన్ని మనం చేసుకుని ఏ మాటలు కదా రాకుండా కాక. ఆమేన్ హల్లెలూయా. 3 రోజుల నుంచి 3 పూటలేదు. హల్లెలూయా. మరి మొన్నటి రాత్రి దినాన్న మనం ఎలా ఉండాలని చెప్పాడంటే నిందారహితుడు ఉండాలా, పాపము లేని వాడుగా ఉండాలి. పాపము లేని కానీ ఉంటే ఏదైనా నన్ను రాలేదా బండి మీద ఉండాలి. డబ్బులన్నీ ఎక్కువ నేను చెప్పాను మరైనా లైవ్ లో చూడండి ఓకేనా? హల్లెలూయా హల్లెలూయా. చూడండి నిందారహితుడు ఉంటే ఇక్కడ చెప్పమా ఏమన్నా జీవితంలో మనం ఏం చేయాలా? హల్లెలూయా పాటగా చేతులు ఎక్కడికి పోవాలా? దేవుని మహిమపరచాలా? ఫ్యాన్ తగ్గలేదు కిందకి రాలా ఫ్యాన్ ఓకేనా? హల్లెలూయా. చూడండి మరి మొదటి వర్తమానంలో నిందారహితుడిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. పాపం లేని వ్యక్తిగా ఉంటే చిన్నడా కూర్చో ఒకసారి ఆగిపోతుంది సార్. అదే ఉంటుంది దాన్ని అది ఫినిషన్ వస్తుంది కదా మళ్ళీ అదే వస్తుంది. ఎంతవరకు కావాలో అంతవరకు ఓకేనా? నిందారహితుడిగా ఉంటే పాపం లేని వాళ్ళ వ్యక్తి ఉంటే మనము దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పాను. ఆమె అదే పాపం లేకుంటే నీ ఈదులో నీకు గౌరవం ఉంటుంది, నీ ఇంట్లో కూడా నీకు గౌరవం ఉంటుంది. అవునా?
అప్పుడు మనకి మంచి పేరు మంచి ఖ్యాతిని దేవుడు ఇస్తాడని చెప్పారు. అవునా? రెండో మీటింగ్ అమ్మగారు ఏం చెప్పారు? ఏం కోరుకోవాలని చెప్పారు? అబ్బా, నేను చెప్పిన గుర్తులు చూసారా? అమ్మగారు చెప్పిన గుర్తుంది నీకు అంటే చెప్పాను నేను. నా అమ్మగారు కూడా నేను చెప్పిన వాక్యం గుర్తులు చూసుకో కావాలని అడిగితే వెళ్ళిన తర్వాత నా వాక్యం చెప్పరు కానీ వాక్యం చెప్పినప్పుడు అడుగు నీకు 2 చీరలు కొనుతాను. ఇప్పుడు నాకు 3 కాళ్ళు కొనవా? హల్లెలూయా, హల్లెలూయా. వాడు కొంచెం భాష హల్లెలూయా. మరి రెండో మాట ఏమన్నాడంటే కృప మీద ఆధారపడాలి. నీ శక్తిని బలము నీ ఆత్మ బట్టి కాదు, ఆయన కృప మీద ఆధారపడితే నీవు చేయలేని కార్యాలు దేవుడు చేస్తాడు. నా వల్ల కాని కార్యాలు, నాతో జరగని కార్యాలు నీ దేవుడు చేస్తాడని చెప్పింది ఆమె. కృప అంటే అర్హత లేని వారికి అర్హత నిమిత్తం ఆమె. మనందరం అర్హత లేని వాళ్ళని ఈ ప్రభు వల్ల పాల్గొనడానికి మన అర్హత లేదు. మనం చేసిన పాపాలను బట్టి, మనం చేసిన క్రియలను బట్టి, మనం చేసిన ఈ లోక ఆ కార్యాలను బట్టి మన ప్రభుత్వంలో పాల్గొనడానికి అర్హులు కానే కాదు. అయినప్పటికీ కృప అంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చి ఈరోజు ప్రభుత్వంలోనికి మనం వెళ్ళబోతున్నామే. అవునా కదండి? మూడో మాట ఈరోజు ఏంటంటే దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు. చెప్పండి, దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలడు. బైబిల్లో చూసుకుంటే ఎంతో మంది మారాగా ఉన్న వాళ్ళ జీవితాలని, మోడుబారి జీవితాలని దేవుడు వాళ్ళని చిగురింప చేసి వాళ్ళ దుఃఖ దినాలని సమాప్తం చేసి వాళ్ళకి మా వల్ల కాదు అని అనుకున్న వాళ్ళు చాలా మంది భక్తులు చాలా మంది ఉన్నారు. అవునా? చూసుకుంటే మనం చూసుకుంటే రక్తస్రావం స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి వెళ్ళి ఆమె వ్యసన పడిపోయింది. ఏమైపోయింది? వ్యసన పడిపోయి డబ్బంతా ఖర్చు పెట్టి చివరికి ఎక్కడికి వచ్చింది? ఏసీ దగ్గరికి స్వస్థత. అవునా? అలాగా చాలా మంది మన బైబిల్లో చూసుకుంటే మతమైన గుడివాడి కాడ ఎవరు చేయలేనిప్పుడు దారిలో ఉంటుంటే దావీదు కుమారా నన్ను దాటిపోవద్దు అన్నప్పుడు క్యాపిటేషన్ దేవుడు ఆగి నేను ఏమడుగుతున్నావు నన్ను అడిగితే ఏం చెప్పాడంటే, అయ్యా నాకు చూపు రావాలని అడిగితే మరి నువ్వు నమ్ముతున్నావా అని. ఆమె నమ్మితే నీకు ఖచ్చితంగా జరుగుతుంది, నమ్ముతున్నానే అంటాడు. అవునా? వెంటనే ఏం చేస్తాడు? చూపు వస్తాడు. మనకు అందుకే ఎన్నో వాక్యాలు మనం అందరం ఇక్కడ ఏం చేయాలా? ఓడు మొక్కల మీద మనకు ఇంట్రెస్ట్ వాక్యం మీద ఉండదు. అవునా? చెప్పండి, నిజమా కదా? నమ్మి నువ్వు కనుక విశ్వస్తే ఏమవుతుందో చెప్పండి. ఆమె ఏం చేసింది? అల్లుడికి పెడుతుంది, 3 మొక్కలు వేసి పెడుతుంది. ప్రార్థన ఉన్నాం అసలు. ప్రార్థన ఎవరు చేసేది? ఎవరు మీ గురించి ఎక్కువ ప్రార్థన చేస్తున్నారు? ఈ రాత్రి మీటింగ్ కోసం ఎంతమంది ప్రార్థన చేసేసారు ఇక్కడ వచ్చి? ఈ రోజు అద్భుతం జరగాలి, ఇదంతా అక్కడ రావాలి, ఈది కదలాలా, ఈదులో ఉన్న అనేక మంది అన్ని మారాలా, మందిరంలో రావాలి. నేను ఆమె తీసుకొచ్చాను. ఆమె రచిస్తుంది. మీరు ఒక ఆమె తీసుకొచ్చారు, ఒక ఆమె మీరే అంత వచ్చేదా? బ్యాగ్ వేసుకొని మీతో కూడా ఎవరు తీసుకురామని చెప్పాను. ఏం చెప్పాను? మీతో పాటు చెప్పమన్నా మీరు ఎవరు వచ్చేది? నన్ను చూడు, నా అందరం చూడు, ఆ పట్టిలు చూడు, నా ముక్కు పొడవలు చూడు. నీతో పాటు ఎవరు కావాలా? దేవుడు ఏం చెప్పాడు? నీ ద్వారా ఒక ఆత్మనైనా రక్షించాలా అన్నప్పుడు నువ్వు నిజంగా వెళ్ళిన తర్వాత నీకు సమయం లేదా? 3 గంటలకు అయిపోయిన తర్వాత నీకు సమయం లేదా? అమ్మా పలానా దరిద్రుడు ఆకుల ప్రాంతం నుంచి వచ్చాడు, ఉదయకాలంలో అనేకమైన ప్రవచనాలు ఇచ్చాడు, దెయ్యాలు కొట్టాడు, ఆయన చెయ్యగా పరిశుద్ధాత్మ దేవుడు నా ఒళ్ళంతా చదరించిపోయిందని చెప్పింది కనుక ఇప్పుడు మాత్రం వచ్చి ఎవరు? మా మామ అన్నారు. అసలు మా మామ మొదలు పెట్టాలి ఈరోజు తీసుకురావాలి. హల్లెలూయా. గురించి ప్రతి వారం 3 యేసునామములో పెట్టి నడిపించను కాక. హల్లెలూయా, హల్లెలూయా. చూస్తారు కదా దైవజనులు ఎంత బలమైన అభిషేకం పొందుకున్నారు. ఆయనకి ఈ రోజు చూస్తే దెయ్యాలు గడగడలాడతాయి, రోగాలు నయమైపోతాయి. ఎప్పుడు జరగని కార్యాలు ఈ మంత్రులు జరగబోతున్నాయి. దానికి మీరేం ఎవరు చెప్పాలి? వెళ్ళి నయమాన్ దగ్గర నయమానికి కుష్టి వెతకపోవడం ఎవరు చెప్పి ఒక చిన్నది చెప్పింది. అవునా? నువ్వు ఎంతున్నా చెప్పండి, నేను అనకూడదు అన్నమాట. డాష్ ఊరికి సరిపోతాం. ఏం చేస్తే నేను అంటాను మా పెద్దవాళ్ళు, రే ఎక్కువ నేను కోత ఊరికి సరిపోతాను. ఏమన్నా పెద్దలు వాళ్ళు లాభం చూసి నేను కోతేరా ఈ ఊరికి సరిపోతావు అని. అవునా? మనం ఏం పెంచుతున్నాం? వాడిని పెంచుతున్నాం కానీ దేవుని కొరకు మనము అందుకే మనం ఎప్పుడు పాడుకుంటాం.
ఆ పాస్టర్ కూడా చెప్పాలి పాట వస్తుంది దేవుడు పరిచయం నాకు రాదన్నారు కదా. మీరందరూ చాలా తెలుగు బాబు, మిమ్మల్ని చెప్పండి హెచ్చరించాలా, మిమ్మల్ని పగడపోయి మీకు ఇంకా వచ్చేది కానీ ఏమన్నది ఇప్పుడు నాకు పదము ఇందాకేమన్నది మాకు ఏమన్నా చెప్పండి రాదు కదా. ఇప్పుడు ఎవరు పాడారు మరి చూడండి, మరి అంత స్వార్థము. హల్లెలూయా. ఆ వాక్యం చెప్పు మాత్రం నేను ఆరాధన చేయాలి. మాకు బ్రహ్మకొట్టాలి, నేను పాడుతున్న వాక్యం చెప్పు మాత్రం నాకు అందుకే నాకు బలము ఉన్నంత వరకు చేయలేదు ప్రభు సేవని, బలమంతా పోయాక చేయాలంది సేవను, చేయాలంది ప్రభు సేవను, యువాలంది ప్రభు సేవకు, నాకు చూపు ఉన్నంత వరకు చూపంతా పోయాక చాలా మంది ఏం చేస్తారు చెప్పండి, అయ్యగారు నిజంగా నా పాస్టర్ దగ్గరికి వచ్చి నీకు ఇవ్వాలని ఉంది కానీ నా బ్యాలెన్స్ లో జీరో ఉన్నాను అవునా. బలం ఉన్నంతసేపు వరకేంటో దేవుని పరిచయం చేయము, బలమంతా పోయిన తర్వాత అయ్యగారు అమ్మగారు నిజంగా ఇల్లంతా ఈ మందిరమంతా నేనే చూడాలనుకున్నాను, అసలు ఎక్కడ బూజు కనుకొని ఏం అప్పుడైతే అప్పుడు ఎక్కలాగా ఇలా ఉంటాయి. లేగాలంటే ఎక్కడ లేదు, ఎక్కడ రెండు ముక్కలు అయిపోతే తెలిసి చేయాలి అంతేనా, అంతేనా. ఈ ఎక్కడ లేకపోతే ఎన్ని అట్టుకుంటాయి కదా, ఇంకా లేకపోతే కదా. అప్పుడంటే ఏమంటుంది అమ్మగారు నిజంగా నాకు బలం ఉంటాయి కనుక మొత్తం పెద్ద కర్ర తీసుకొని ఇదంతా నేను దులిపేసేదాన్ని. ఎప్పుడు పోయా కొంతమంది బైబిల్ చదవరా బాబు అని అంటే కళ్ళు చూ పావునంత వరకు నువ్వు చిన్నలాగా ఎప్పుడు చూసిన దేని మీద పెడతా కదా. ఎప్పుడు ఈ రోజుతో ఒప్పుకున్నావు కదా, నీ పిల్లకి ఏమేమి పడతా ఫోన్ ఎంత తీసుకుని ఏం చేయాలా అట్లా ముందు వాతేసారు చేసినాము. అప్పుడు మా కొడుకు అదే చెప్పా, మా కొడుకు అదే చెప్పి ఫోన్ పట్టుకున్నావా పొయ్యి మీద తీసుకెళ్తా స్టోర్ మీద తీసుకెళ్ళి చేతులు పెడతాను చెప్పా. అప్పటి నుంచి ఎందుకు ఎలాగో పెడతాడు మోముకుడు మోనారు కూడా ఇలా చేసి చేస్తాడని మా వాడు చేసి తెలుసా, వాళ్ళ దగ్గర ఏం చేసి తెలుసుకున్నాము చచ్చిపోను ఉండేది అందుకే అది తీసి చిన్న డబ్బా కొని వచ్చి ఎందుకు మేము ఎక్కడున్న వాడికి వాడికి ఏమవుతుందో మాకు తెలియాలి కాబట్టి. అందుకని బిడ్డలని చెడగొట్టేది ఎవరు అందుకే చూస్తున్నా నువ్వు చెప్పేస్తా నువ్వు పెద్దగా పెడతాను పెద్దాక నీ ఎవరి మీద కంప్లైంట్ ఇవన్నీ నీ అంత అలవాటు లేడు అసలు. ఇసుకిచ్చేస్తావు మామూలు ఇసుకిచ్చావు ఇట్లారా బాబు అట్టు వెళ్ళిపోతావు అట్లారా బాబు ఇట్లాంటి వెళ్తావు నువ్వు మాత్రం చెప్తావు అన్నావు. వాళ్ళ మీద కంప్లైంట్ నీవి అన్ని. హల్లెలూయా. ఇంకే చూస్తున్నా నీ తల్లి ఉంటుంది ఆమె నిత్య బిడ్డల కొరకు ప్రార్థన చేసేది. ఆమేన్. జాన్ వీస్లీ ఉండేది ఉన్నారంటే వాళ్ళ అమ్మ ఎక్కువ ప్రార్థించిన అందరు కొడుకుంటారు సాగుతుంది. హల్లెలూయా. ఈ రోజు మన పిల్లలు మనం ఏమి పాటు చేస్తున్నాం, టెలిఫోన్ నుంచి మనమే పాటు చేస్తున్నాం. ఆమేన్. అందుకే అర్ధరాత్రి చూసిన దుప్పటి మూసుకెట్టుకుని ఏం చేస్తున్నారు అవునా కదా. అందుకు పిల్లల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండేది కాక, పిల్లల విషయంలో ప్రార్థించే తల్లులుగా మీరు ఉండేది కాక. ఆలుగాని ఒక ఆమందే ఎప్పుడు చూసిన గేమ్ ఆడుతూ ఉంటుంది రామ చూడడానికి. గేమ్ అన్నప్పుడు మాత్రం గురుముదేవి లాగా గురుదేవి ఉంటుంది ఏమంటుందని గేమ్ ఏమంటారు చెప్పండి గురుముదేవి అంటది. ప్రార్థన చేయమన్నప్పుడు ప్రార్థన మా 5 నిమిషాలు ప్రార్థన మా కుటుంబ ప్రార్థన అంటే 33 సార్లు ఆపాలేము. ఎవరిని సెల్ ఫోన్ చూడమంటే గేమ్ ఆడమంటే కళ్ళు బగ్గలు తీసుకొని అసలు ఆ కళ్ళు 33 కళ్ళు అయిపోతాయి అంతగా చూడదా. కానీ ప్రార్థన చేయమన్నప్పుడు ఏం చేద్దాం చెప్పండి, అసలు ఎక్కడి నుంచి వచ్చేది తెలియదు దెయ్యం. చూడండి మనం దేనికి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాం, దేవుడు మనం ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఎందుకు మనం పిలుచుకుంటున్నాం.
అంటే ఆయన చిత్తము నెరవేర్చడం, ఆయన నామాన్ని కనపరచడం. కానీ మనం అందరం ఏం చేస్తున్నామంటే ఈ లోక కార్యాలు మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో ఈ రోజు అది మారను కాక. ఆమేన్. నీ జీవితంలో మారాలంటే దేవుని చిత్తము చేస్తేనే జీవితం మారుతాడు. హల్లెలూయా. అందుకే ఈ రోజు మన వాక్యం ఏంటి? దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మార్చగలరు. ఎందుకు రక్తస్రావం స్త్రీ పరిస్థితిని మార్చాడా లేదా చెప్పండి. చాలా మంది ప్రజలు మాటలను బట్టి ఏమైపోతారంటే నా జీవితం అయిపోయింది, ఇంకా నా జీవితం ఇంకింతే, నా జీవితానికి ఇంకా ఆశీర్వాదము లేదు అని బయట వాళ్ళ మాటలని ఏమైపోతారు చెప్పండి. హల్లెలూయా. నేను అంటున్నాను, ఈ రోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రోజు నీ స్థితిని మార్చబోతున్నాడు. హల్లెలూయా. కారణం ఏంటంటే నీవు ఆయన మందిరంలోనికి నువ్వు వచ్చావు. ఆమేన్. వచ్చావు, నువ్వు ఆయన మందిరంలోనికి వచ్చావు. హల్లెలూయా. ఏముంది సార్? కాల్ వస్తుంది సార్. పని లేదు. హల్లెలూయా. అంటే మీరు ఒక మాట చూద్దాం, మన వాక్యంలోకి మనం వెళ్దాం. ఇప్పటి వరకు మేము కొంచెం నవ్వించడానికి తొమ్మిదిపోయిందా ఒకటి అవుతున్నావా? హల్లెలూయా. కొట్టేది తెచ్చేది పెట్టేలాగా క్లోజ్ చేశారు. ఓకేనా? సింపుల్ గా కొట్టాలి, చట్నీ తీసుకురావాలా, పొయ్యిలో పెట్టాలా, 3 వెంటనే పొయ్యి మీద ఉడికిన దాన్ని తినేయాలా. ఈ 3 పనులు. ఓకేనా? రైట్. చదివేద్దాం. లోక సువార్త 8:49 నుంచి 50 వచ్చిన త్వరగా చదివేదాం. లోక సువార్త 49 అధ్యాయము 49 నుంచి 56 వరకు వచ్చిన ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పెట్టొద్దు. చదవండి. ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పారు. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించింది. అయితే ఆయన ఆమె చెయ్యి పెట్టుకుని చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక దీని గురించి మీకు తెలుసు, చాలాసార్లు మీరు ఉంటారు. బట్ ఈ రోజు ఒక ప్రత్యేక దేవుడు మీతో మాట్లాడింది కాక. ఇక్కడ చూడండి, ఒక సమాజపు అధికారి ఉన్నాడు. ఆ సమాజ అధికారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురు ఏమైపోయింది అమ్మా చెప్పండి? చనిపోయింది. చనిపోయిన వార్త ఎవరు తీసుకొచ్చారు? ఆ ఇంటి అధికారి మనుషులు తీసుకొచ్చి, అయ్యా ఇదిగో నీ కూతురు చనిపోయింది, నువ్వు ఇంకా దేవుడిని నువ్వు ఇంకా యేసయ్యని నువ్వు ఇబ్బంది పెట్టద్దు, నువ్వు వచ్చేయని చెప్పి. అవునా? ఈ రోజు ఈ లోక ప్రజలు నిన్ను కాడ అలాగే అంటారు. ఏమని? నీ జీవితం నీకెప్పుడు కాడ బాగుపడదు, నీకెప్పుడు ఇంకా జాబ్ రాదు, నీకెప్పుడు వివాహం జరగదు, ఇంకా నీ ఎప్పుడు తీరవు, నీ బతుకు ఇంతే, నీ బతుకు ఎప్పుడు చూసినా దీంట్లోనే, నువ్వు ఇల్లు కట్టుకోలేవు, నీ భర్త మారడు, నీ బిడ్డలు మారడు, నీ స్థితి ఇంతే అని అన్ని వాళ్ళు ఉన్నారా లేదా? అవునా? అలా మాట్లాడినప్పుడు, వాళ్ళు అలా అన్నప్పుడు, వాళ్ళు అలాగే నిన్ను బాధ పెడుతున్నప్పుడు నీలో ఏముండాలి? నువ్వు వెళ్తున్న దేవుడు నిన్ను తెలుసుకోవాలా. తెలుసుకోగలిగితే ఆ అధికారి దగ్గరికి వచ్చిన ఆయన ఎవరి మీద నమ్మకం ఉంది? అమ్మ చెప్పండి. నీకు ఇక్కడే నమ్మకం ఉంటుంది. ఈ గేట్ తడిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి? ఆ నమ్మకం ఏమైపోతుంది చెప్పండి? ఆ నమ్మకం ఏమైపోతుంది? ఆ నమ్మకం నీకు మెట్టును 3వ మెట్టు కింద దిగినంత వరకే ఉంటుంది. దిగిన తర్వాత ఆ నమ్మకాన్ని ఏం చేస్తావు? వదిలిపెట్టారు. కానీ ఇక్కడ సమాజ అధికారి ఆ మాట చెప్పినప్పుడు ఏం చేశాడు? ఆయన నమ్మాడు. అయ్యా ఎందుకు నమ్మాడు? ఆయన లాజరు లేపుతూ చూస్తుంటాడు. నయాను ఊర్లో శవాన్ని లేపుతూ ప్రాణం ముట్టినట్టు చూస్తుంటాడు. ఖచ్చితంగా నాకు మాత్రం అడిగినా అంటే నువ్వు కూడా చాలా మంది ఈ మందిలోకి వచ్చిన సీఎం మందిలోకి వచ్చినప్పుడు నువ్వు కూడా అనేక మంది జీవితాలు కట్టబడటం, తాగుబోతులు మారటం, దెయ్యాలు విడిపించబడటం, అనేక మంది రక్షణ పొందటం నువ్వు చూస్తున్నావు. అవునా? చూసిన నీవు మరి నీ భర్త ఎందుకు మారడు అని అనుకున్నావు?
నీ స్థితి మారదు అని ఎందుకు అనుకున్నావు? ఎందుకని అనుకున్నావంటే నువ్వు వస్తున్నావు వింటున్నావు కానీ నీలో ఏమీ లేదంటే నమ్మకం. హల్లెలూయా. అందుకే మార్కు 9:23 అంటది తీకుంటారుగా ఇప్పుడు తీసేసాము. నమ్ముడు నీవైతే నమ్మడానికి. అందుకే అమ్మగారు ఒక మాట పొద్దున లోక 15లో ఇదిగో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమర్థం. అవునా? ఇప్పుడు ఆ అమ్మాయిని లేపటము, చనిపోయిన ఆమె లేపటము ఎవరికి అసాధ్యం? మనుషుడికి అసాధ్యం, డాక్టర్లకు అసాధ్యం. హల్లెలూయా. హాస్పిటల్ డాక్టర్ చదవాలి ఏం చేస్తారు? బాబు తీసుకెళ్ళిపోండి, రెడీ చేసుకోండి అని చెప్పేసి మనం ఏం చేస్తాం? హాస్పిటల్ నుండి పాస్టర్ గారు ఫోన్ చేసాయా డబ్బాకి మనం రెడీ చేసింది, ఆ డబ్బా నేను మళ్ళీ ఆర్డర్ చేసుకొస్తాను, మళ్ళీ ఇస్తారు ఎవరు, మళ్ళీ పారిపోతారని కౌలు చెప్పేస్తాడు ఆయన. హల్లెలూయా. అవునా కదా? కానీ ఇక్కడేం చేస్తున్నాడు యేసయ్య? చనిపోయిన వాళ్ళని కూడా లేపుతున్నాడు. ఆమేన్. అంటే చివరి వరకు వచ్చేదేంటి? మరణం. అందుకే యేసయ్య స్థితిలో ఉన్నప్పుడు ఏమన్నాడు? మరణమాని ముందు ఎక్కడ? ఈ దేవుడు అటువంటి దేవుడు. ఈ దేవుడికి అంత కృప ఉంది. ఆమేన్. ఏంటో తెలుసా? అన్ని సమాధులు ముడిపడి ఉంటాయి కానీ ఖాళీగా ఉన్న సమాధి అవుతుంటే యేసయ్య సమాధి. చెప్పడం దేవుడు నమ్మని ఎముకలు కనబడితే ఆయనకి వెళ్ళి ఒక మందిరం కట్టాలని అనుకున్నాం, ఆయన కోసం ఒక గుడి. కానీ యేసయ్య సమాధి దగ్గరికి వెళ్తే ఏమి లేవు చెప్పండి? ఎముకలు లేవు. ఆయన నూతన జీవం ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీవైనా నేనైనా సరే చనిపోతే 3 నెలల తర్వాత మన మోకం కాదు కదా, మన ఎముకలు కడగనమాట. అవునా? కానీ యేసయ్య ఎముకలు కాదు కదా, చర్మం కాడ కుళ్ళిపోలేదు. చెప్పకూడదమ్మా? అటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని సమాధులు అనుభవాలు అనుభవం వారే ఎన్నో సమాధులు మూతబడింది కానీ మూతబడిన సమాధి అవుతుందంటే యేసయ్య. అందుకనికి మరణం కూడా జయించగలడు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే ఇదిగో ఆ నెలపై కార్యం చేస్తాడు. ఎవరు నమ్ముతున్నాడు? మరి మరణం అయిపోయింది కానీ ఇల్లు ఈ రోజు ఇంట్లో సమాధానం లేదు కదా, ఇంట్లో ఆనందం లేదు కదా, భర్తకి భార్యకి సమాధానం లేదు కదా, నువ్వు ఏది చెప్తా నీ మాట అన్నాడు కదా, అరే బాబు తాగొద్దురా, నీ కిడ్నీలు పోతాయిరా, నీ లివర్ పోతుందిరా, మళ్ళా మన డబ్బులు లేకపోతే చచ్చిపోతావురా, మనం బాగు చేసుకునే స్థితిలో మనం లేవంటే వింటాడా? మనిషి ఎప్పుడు మాట్లాడు తెలుసా? ఎప్పుడు వస్తాడు తెలుసు దేవుడి దగ్గరికి? డబ్బన్నా పోవాలా? చాలా మంది అలాగే వస్తారు. డబ్బన్నా జబ్బన్నా చాలా మంది. హల్లెలూయా. లేకపోతే దేవుడు ఆడపడేసేయ 3 మేకులు అలాడేవాడు. ఆయనకి ఏం పని ఉంది? అడిగి ఆ ఇసాగాడికి ఏం పని ఉంది? ఆడి కబా జబా జబా లబా జబా 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 అంటాడు, దమ్ములో కొట్టేస్తాడు అని అంటారు లేదా? ఆత్మీయులే నన్ను అవమానించగా అన్యులే నన్ను అపహాసించగా. ఎవరు చెప్పండి? ఎవరు అవమానిస్తున్నారు ఆయన్ని? తనవారే. ఒక పక్కన తనవారు, ఒక పక్కన మధ్యలో నలిగిపోతుంది. హల్లెలూయా. అయినప్పటికీ ఎత్తుకున్న పట్ల తెలుసా? ఆయన ఉత్తములను రుచి చూసి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన పైన ఏమైనా అయిపోవాలని ప్రాణం సైతం కట్టిన చెప్పలు పట్టిన అధికారి దగ్గరికి ఎవరు వెళ్ళారు? యేసయ్య వెళ్ళాడు. ఆమె అవునా? యేసయ్య ఎవరి ఇంట్లోకి వెళ్ళాడు? అధికారి ఇంట్లోకి వెళ్ళాడు. అధికారి ఇంట్లోకి వెళ్ళి తన బిడ్డ దగ్గరికి ఉన్న వాళ్ళందరూ బయటికి పంపించి ఆయన ప్రార్థన చేసి ఆమె ఏమన్నాడు? లే అన్నప్పుడు ఏమైందమ్మా? బ్రతికింది. ఆమె మరి ఈ రోజు నీ ఇంట్లో నిత్యం ఉన్నవా? నీ భర్త, నీ కొడుకు, నీ బిడ్డలు మరి వీళ్ళందరూ కూడా రక్షణ పొందుకునే నిత్యములు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? కానీ వాళ్ళు ఎందుకు బ్రతకట్లేదు నూతన జీవంలోకి? అంటే నీతో ఎవరు రావట్లేదు చెప్పండి? నీతో యేసయ్య రావట్లా. నువ్వు వస్తున్నావు, వెళుతున్నావు, ఏదో చిన్న కానీ ఏదో బెడత చేస్తున్నావు, వెళ్ళిపోతున్నావు. కానీ యేసయ్య ఇదిగో నువ్వు నాతో రా అని నువ్వు మాట్లాడినే ఎందుకు? నీకు దేని మీద ఆశ ఉంది? ఉక్కు పొడుపుల మీద, పట్టిన మీద, ఏ కొత్త కథ వచ్చిందా ఫ్లిప్కార్ట్ మీద, ఎవరెస్తులకైతే ఇప్పుడు కొత్త మోడల్ వచ్చిన ఫోన్ అని, ఇప్పుడు సిరిపోయిన ప్యాంట్ వస్తాయి ఆ ప్యాంట్ చూద్దామని,
మన మనిషి అంతా ఆశ తెలుసా, ఈ లోకం మీద ఉంది, కానీ యేసయ్య నాతో వస్తే నాకు ఏది ఎక్కువ దూరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పాడే వస్తుంది రైట్, కొద్దిగా పాడుతున్నాం. నీవు నా తోడు బంగారం భార్య కసుపు భార్య అని ప్రేమించు. ఆమె నీరు ప్రతి వారాల్లో నాకు బాగా ఆమె ఏడ్చిందంటే నీ మీటింగ్ అని క్యాన్సిల్ పెట్టుకో, జాగ్రత్త పెట్టుకో కాదు సిస్టర్ గారు. ఓకేనా, ఏమి లేదు, మీటింగ్ మొత్తం క్యాన్సిల్. సంఘం కట్టాలా లేపాలని ఆమె చేతిలో ఉంది. ఆ పాస్ రోజు నేను అన్నాడు అన్నదట్టు ఏముంటది ఇక్కడ, హల్లెలూయా స్తుతిమహిమ ఈ మార్క్స్, హల్లెలూయా స్తుతిమహిమ. ఆ కాలేజీ వెళ్ళిపోయినా, ఆ కాలేజీలు అంతా అక్కడ. ఓకేనా, భర్తలు చెప్తున్నా ఇగర్కని కాదు, అంటే మాడిపోయి మసుమాలా పెడతారు కదా, ఆయన నిన్న ఏమనుకోడని ఆయన చెప్తున్నా. భర్తలు భార్యను ఏం చేయాలా, ప్రేమించాలి. కానీ మనం ఏం చేద్దాం చెప్పండి భర్తలారా, పెళ్ళికొడికేడి పెళ్ళికొడుకుంటారా, పెళ్ళికొడికి చెప్పాలా, హల్లెలూయా హల్లెలూయా. పెళ్లి చేసుకున్న పిల్లలారా మీకే చెప్తున్నా, ఏం చేయాలా, 3 నెలలు మాత్రం ప్రేమించి 3 తర్వాత ధ్యానం పడదాం. ఎప్పుడు కూడా ఏం చేయాలా, నీకు ప్రాణం ఉన్నంత వరకు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి వస్తారు. కాబట్టి నీ ప్రాణానికన్నా ఎక్కువ ప్రేమిస్తే లైఫే అన్నది. హల్లెలూయా. నువ్వు కనుక ఏమన్నా ఏం అన్నావా, నీ సిగరెట్ కొనంతా మాడిపోయి పేటాక నేను టంగుని కొడుతుంది. అది పగిరేకి నీ నోట పట్టదనుకో, ఏం లేదు, ఏమన్నా తేడా వచ్చేది చిన్న ఇష్టం వస్తుంది దాంట్లో వేసిందనుకో, ప్రభువా వేసేది ఎవరికి తెలియదు. ఎవరైనా వేయాలని కర్తవ్య స్వాగ కావాలా, అది వేయాలనుకుంటే చిన్న చుక్క దాంట్లో వేసిందా మంచం మీద టపా తెల్లారికి పెట్టు రడే, పూలు రడే. జాగ్రత్త మగోళ్ళరా, చేయు. హల్లెలూయా. మంచివాళ్ళు ఎవరు లైఫ్ వస్తున్నారు మొత్తానికి ఆమె చెప్తుంది మాట, ఎవరు లైఫ్ వస్తున్నారు ఇది. హల్లెలూయా. మంచివాళ్ళు దయచేసి అందుకే ఆయనలారా జాగ్రత్త. ఎవరితో 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 భార్యతో. ఓకేనా, నీకు నిన్ను ఉంచాలన్నా నిన్ను లేపేయాలన్నా ఎవరి చేతిలో ఉంది, జాగ్రత్త. అదే చెప్తే ఏమన్నది అబ్రాంతో అబ్రాహం అబ్రాంతో ఏం చేసి తెలుసా, అబ్రాహం దగ్గరికి వచ్చి అబ్రాహం దగ్గర సారా చెప్పినట్టు లేకపోతే రేపేస్తుంది అన్నాడు. అప్పుడు ఏం చేశాడు, ఆగ్రహం పంపించేసాడు. లేకపోతే ఏం చేసింది, ఏం చేసేప్పుడు ఆ ఒంట్లో కలిపేసేది అబ్రాహ్ని, ఆ ఏడాదిలో తోవేసి కలిపేస్తే ఏం పరిస్థితి, అబ్రాహం పరిస్థితి ఎందుకు ఇది ఎలాగే కలిపేస్తుంది, నాకు ఆగవద్దు కొనుక్కోవద్దు అమ్మా నేను వెళ్ళిపోతే తిట్టుకొని పెట్టేసి ఏం చేశాడు, పంపించేసాడు. ఎవరు ఎంత వస్తుందానికి, బహుధనవంతుడు. నీకేమి లేదు చెప్పండి. మా దానికి తెల్లని వచ్చేది, చుట్టూ పోయింది, కలగడ్డ వచ్చేది. జాగ్రత్త. హల్లెలూయా హల్లెలూయా. ఎవరు పెడతారో జాగ్రత్త. దేవునికే మహిమ కలిగిన గాక. కలుద్దాం. ఆ సమాజాధికారి దేవుడి మీద నమ్మకం ఉంచాడు. ఆమె ఈ రోజు నీ ఇంట్లో జరిగిన పరిస్థితి ఏదైనా కానీ, ఏ పరిస్థితి అయినా సరే నువ్వు నమ్మి గనక ఈ వాక్యం విశ్వాసించి నీతో కాదు కనుక యేసయ్య తీసుకొని వెళ్ళగలిగితే నీ ఇంటి స్థితిని మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే షడ్రక్ మేషక్ అబేద్నెగో పరిస్థితి ఎలా ఉంది, మండుతున్న అగ్నిగుణంలో కాలిపోతున్నారు. దానియేలు సింహంలో ఉండిపోయాడు. వాళ్ళందరూ పరిస్థితి ఎవరు చేయలేరు, వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు వచ్చి బయటికి రాలేరు. ఎందుకు, ఏడింతలు అడిగిని వేడి చేశాడు. అందుకని యేసులో ఏమైపోయారు, బయటకు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళక ముందే ఎంటుకు కూడా లేకుండా కాలిపోయారు. అంటే ఎంత ఏడులో ఉన్నారు, వల్ల కాదు. హల్లెలూయా. అని ఆయన నమ్ముకున్న దేవుడికి మాత్రం సమస్తము. అందుకే దేవుడు ఎటువంటి పరిస్థితినైనా, అంటే ఈ రోజు అగ్నిగుండం లాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అలాగే సింహాన బోన్లో ఉన్న దావీదు లాంటి పరిస్థితి మీద ఉందేమో, నీవు నేను ఎవరి మీద ఆధారపడాలంటే ఆయన నమ్ముకుంటే గనక
నేను ఏం చేస్తాను సేఫ్ గా దానిని తీసుకొచ్చిన దేవుడు, షడ్రక్ మెషిన్ తీసుకొచ్చిన దేవుడు, ఇదిగో ఈ బిడ్డని లేపిన దేవుడు నీ జీవితాన్ని అలా లేపగలరు. ఆమె ఇప్పుడు వారికి పడిపోయిన జీవితమే ఉందేమో, అప్పులు కట్టలేకపోతున్నావేమో, నీ భర్త మారట్లేదేమో, ప్రతిరోజు ఏడుస్తున్నావేమో. నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? వచ్చిన నీవు ఊరిని రాలా, దేవుడు ప్రణాళిక ఉంటే నీ మందిరంలో నువ్వు వచ్చావు. ఆమె నీకు వినిపించడానికి నేను ఇక్కడ ఆక్రమించిన దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? మరి ఇక్కడికి మైక్ వద్దు, నువ్వు రేపు ఆదివారం చేయడం తర్వాత ఇంకా మైక్ వాడుతున్నావు కదా, అందుకే మైక్ పని చేయకుండా చేసేస్తాను. ఆమె ఎలాంటి పరిస్థితుల్లో చేస్తాను తెలుసు సేవ? రెట్లు రాజులు కమ్మూరు మధ్యలో చేస్తాను, మధ్యలో ఇల్లు, మధ్యలో ఇల్లు, ఆ ఇల్లు కొంత ధనం ఇచ్చి గంటకి తీసుకొని చేస్తున్నాను. నేను ఒక దైవజనుడు వచ్చి యూనివర్సిటీకి వచ్చి భయం గొప్ప దైవజనుడు, అనేక దేశాలు వెళ్తుంది దైవజనుడు. ఆయన మైపుతాడు, అర్థం కాదు. అప్పుడు దాకా నేను అనుకున్నాను నేను 100 మైక్స్ పెట్టి దుమ్దాం చేసేస్తున్నాను, నేను నా దేవుడు గొప్పడని నా మెంటల్ మైండ్తో మాట్లాడు, నెట్ మైండ్తో మాట్లాడు అనుకున్నాను. అసలు ఆయన ఏమన్నాడో తెలుసా? నీ సేవ బాగా జరగాలి అంటే నువ్వు మౌనం అయిపోయావు. అప్పుడు ఆ మైక్ లేకపోతే అన్ని జనులు ఏం చేస్తారని మాట్లాడు అవునా? అందుకు నేను మైకు మరి ఎందుకు తీసుకోవద్దని తెలియదు, తీసుకోవద్దని చెప్పి ఆయన చూసి నేను నేర్చుకున్నాను. హల్లెలూయా. అప్పుడు ఎవరితో ఏమి మాట్లాడతాను. ఈ పక్కనే ఈ 2 సినిమాలు ఏం చేస్తున్నాయి? క్రైస్తువులు అయినప్పుడు ఇక్కడ మైకు ఒక అరగంటలో కనుక ఆపకపోతే ఎక్కడికి వచ్చేస్తాడు? అరే ఇస్తాగా ఏంట్రా నువ్వా, రారా బయటగా, నువ్వా నేను చూసుకుంటా. పాస్టర్ గారి మధ్యలోకి వెళ్ళాలని చూసినా ఒక గుద్దుగుద్దే అక్కడి నుంచి పడిపోతుంది బాబు. బలం ఏమన్నా ఉన్నదా? అప్పుడు మనం ఏం చేయాలా? తెలివిగా సేవ చేయాలి, వివేకంతో సేవ చేయాలి. బావులు మరి నిష్కాపురంగా ఎవరితో మాట్లాడించుకోలేదు. మనము చాలా వందనాలు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎర్రప్పుడు వచ్చినప్పుడు నేను ఎవరిని పిలవను. దేవుడు నాకు కొన్ని ప్రత్యక్షలు ఇస్తే ఆ ప్రత్యక్షలు చెప్పి సంఘానికి అవకాశం ప్రార్థన చేస్తుంది. 20 రోజు ముగింపు రోజున అలాంటి దైవజనులు పిలవమని ఆయన వచ్చి నేను ఏదైతే నాతో దేవుడు మాట్లాడాడో అది స్పష్టంగా మాట్లాడి చెప్పాడు. ఎలా అంటే ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక కాయ రూపాంతరం చెందిన తర్వాతే అది మార్పు వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని పొయ్యాలని ఆశ కలిగి ఉంటాయి. అలాగే నీ సేవ ఎదగాలి అని అంటే నువ్వు సంపూర్ణంగా మారిపోవాలి. అంతేనండి. ఆ తొనలో కాయ ఉందనుకోండి, ఆ కాయలు కొన్ని తొనలు కూలిపోతే ఆ కాయతో ఏం చేద్దాం? అలాగే నీ జీవితంలో కనుక కొన్ని అలవాట్లు మంచిగా లేవనుకో, నేను అందరికీ ఏమంటారు? ఛీ అంటు ముందు నీ మాత్రం చాలా నీ అంత గొప్పలేదా, నా కోసం బాగా చెప్పు. అదా ప్రాంతంలోనే ఇంటికి వచ్చిందా చూడ దాని నోరు అని ఎక్కడ చెప్తారు? చెప్పు. దాని నోరు తెరిసిందా రావులు పాలించి ఆ యానం వరకు ఎన్ని బూతులు ఉన్నాయో దానికి గొలుసు కట్టొచ్చని చెప్పాలి. ఎక్కడ? వెనకాల. ఏముంది మాత్రం? అవునా? మనుషులు అలాంటారు. వీళ్ళు దైవజనం. అందుకే మనం ఈ కడవరి దినాల్లో, ఈ అంతికైన దినాల్లో, అపాయకమైన దినాల్లో మెలుగుగా మనం జీవించింది కాక ఈ ఆ జైలు అధికారి పెట్టుకున్నట్టు, ఈ ప్రధాన అధికారి పెట్టుకున్నట్టు దేవుని మీదే మనం నమ్మకించింది కాక. అందుకే కదా నీవు నాతో ఉన్నావయ్యా, నాకు భయమేలా. అవునా కదా? ఆయన మనకు ఉన్నాడు కాబట్టి మనం ఎవరికి భయపడాలని అవసరం లేదు. ఎందుకు? ఆయన కష్టములు నష్టములు మన తోడు లేదు. ఇప్పుడు ఈయన కష్టములు ఎవరున్నారు? ఇప్పుడు ఈయన అధికారి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళాడా? రావులపాలెం ఏ హాస్పిటల్ ఫేమస్? అక్కడికి ఎక్కించేపోలా. ఇక్కడ అలాంటి శివుని మందిరం అని మందిరంలో ఏసీ ఉన్నాడు, ఏసీ దగ్గరికి తీసుకెళ్ళి అలాంటి కార్యం ఇక్కడ దేవుడు జరిగించను కాక. హాస్పిటల్లో జరగని కార్యం దేవుడు ఇక్కడ జరిగించను కాక. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనం. అందుకే ఒక మాట చెప్తున్నాను, మన నమ్మకం ఎవరి మీద ఉండాలా? ఎవరి మీద పెట్టుకున్నారు మీరు? అబ్బా అయ్యా ఈ రోజు మీరు తీసుకెళ్ళి సమాధి లెక్క ఎవరైతే నమ్మకం ఉన్నారో ఈ రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి 3 ప్రార్థన చేశాను. చేస్తాను 3 ప్రార్థన చేస్తాను సమాధిలోకి వెళ్ళి అన్నాను.
సమాధిలోకి వెళ్ళి మరి నమ్మకం ఉందన్నారు కదా. యేసయ్య ఏంటి? దేవుని చూస్తే గడగలరు. అయ్యో వీళ్ళు దేవుని కుమారుడు, నన్ను ఎందుకు శిక్షించడానికి వస్తామని ఎవరు అడిగింది? దేవుని మరి నువ్వేమన్నా ఎలమంటే ఏమన్నా చెయ్యి ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మనకి ఏం లేదు. అంటే నీళ్ళు ఉన్నవాడు ఈ లోకంలో గొప్పవాడని నువ్వు గ్రహించలేకపోతున్నావు కాబట్టి నీ పరిస్థితి అక్కడే ఉంటుంది. ఆమె ఇంటికి మన దేవుడు ఇచ్చిన వర్తమానం ఏంటి? 3వ వర్తమానము, దేవుడు ఎలాంటి పరిస్థితినైనా, ఎందుకు ఆయన అన్నింటి మీద అధికారం ఉన్న దేవుడు. ఆమె రోగాల మీద అధికారం ఉన్న దేవుడు, దురాత్మ మీద అధికారం ఉన్న దేవుడు, ఈ లోక శక్తుల మీద అధికారం ఉన్న దేవుడు. అన్ని నామముల కన్నా పై నామము. మరి నీకే నామము గొప్ప ఉంటుంది? వెయ్యాలి అక్కడికి వెళ్ళి సమాధానికి వెళ్ళి రాత్రి 3 గంటలకు అర్ధరాత్రి ప్రార్థన చేయండి. అక్కడ కనుక నక్కొచ్చి ఆ సమాధి లేకుంటే తెలియదు కానీ పరుగులు వచ్చి ముళ్ళ కంపలున్నా పోలీస్ కన్నా ట్రైనింగ్ ఎక్కువైపోతుంది. అక్కడ జంపింగ్ చేయమంటే ముళ్ళ కంప చెట్టు దూకేది వచ్చేది అక్కడికి. చెప్పండి అన్నదంటే చాలు, ఇంకా ఏం లేదు. ఇంకా దెయ్యరావస్థల ఆ నక్క మురిగితేనే చాలు. ఇంకా పరుగు బంధులో పీటీ ఉషా కన్నా ముందు వచ్చేసి ఉంటారు. ఎక్కడ ఇంట్లో చెప్పండి మురిగిపోతాం. అక్కడ మురిగింది ఎవరు? మరి దేవుడు ఏమధికారించాడు మనకి? మరణమాని ముందు ఎక్కడ అన్నాడు? ఆమె సాతాన్ని తీసుకొచ్చే అని కేకేస్తాడు. అది గజగజలాడుతూ, అయ్యో నువ్వు సర్వోన్నతుని కుమారుడు, నన్ను శిక్షించడానికి వచ్చావా? నన్ను పందులోకి ఏమన్నా నువ్వెక్కడికి వెళ్ళిపోతున్నావు? నువ్వు పందులోకి వెళ్ళిపోతున్నావు. అదే అంటే నీలో ఇంకే పని చేస్తుంది? ఏది పని చేస్తుంది అంటే మనం ఎవరో కూర్చొని ఎదురు చూస్తున్నా? నేను చెప్పాను కదా, కురుం చేయాలి. ఈ రోజు నుంచి మనలో ఉన్నవాడి లోకం గొప్పవాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశ గగనాన్ని ఇదిగో శూన్యములు ఎలా తీసిన దేవుడు. ఆయన ఇదిగో పలికితే ఈ భూమి అంతా కాడ ఇదిగో మడత అయిపోతాది అని నువ్వు నమ్మాలా? హల్లెలూయా. అలా నమ్మగలిగితే నీ స్థితి ఏదైనా కానీ మార్చగల దేవుడు. ఆమె ఇక్కడ ఈ నమ్మాడు. ఎవరు? జైలర్. ఈ అధికారి ఏం చేశాడు? నమ్మాడు కాబట్టి తన కూతురు చనిపోయిన కూతుర్ని ఈ రోజు నువ్వు నమ్మితే మరలా నీ జీవితాన్ని దేవుడు కట్టగలుగుతాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు నమ్మితే మరలా నీ ఏదైతే కోల్పోయావో దానికి 2 దేవుడు ఇవ్వగలడు. ఆమె నీ భర్త మారలేదని వచ్చేవేమో, ఆర్థిక అభ్యంతరం తీర్చలేదని వచ్చేవేమో, లేదా ఎవరో పిలిస్తే ఈ మందిలోకి వచ్చేవేమో, ఒకవేళ ఏదో చూడబోయి లైవ్ చూస్తున్నావేమో. నీవు గనక నమ్మి గనక ఆయన దగ్గరికి వస్తే నీ స్థితి ఎలాంటిదైనా దాన్ని మార్చగల దేవుడు. హల్లెలూయా. నన్ను ఏ దేశం నుంచి లైవ్ చూసా చెప్తున్న మాట అదే. నీవు నమ్మగలిగితే ఎటువంటి పరిస్థితులైనా మార్చేయలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి చనిపోయిన ఆమెను బ్రతికించలేదు, చనిపోయిన ఆమెను మనం లేవనెత్తలేదు. అంత డబ్బు అధికారం అంటే తన దగ్గర చాలా డబ్బు ఉండొచ్చు, చాలా మంది పని వాళ్ళు ఉండొచ్చు, బట్ అతని వల్ల కాలేదు. కానీ మత్తయి 19:20 ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవుడికి సమస్తము. ఇప్పుడు ఎవరికి సాధ్యమైపోయింది? అందుకన్నా ఈ రోజు మీ ఇంట్లో ఉన్న సమస్య మీ వల్ల కాదు, మీరు చేయలేరు. ఎందుకు? మనం నరమాత్రం మానవులు కాబట్టి మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆమె కానీ బలహీనత లేని వాడు ఎవరంటే నీవు నేను నమ్ముకున్న నజరేయుడు. ఆయనలో ఏ పాపము లేదని చెప్పి సవాలిసిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసే. హల్లెలూయా. నాలో పాపం ఏదైనా ఉందా నిరూపించగలవని అంటారా దేవుడు. ఆమె అందుకని ఎవరు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడు ఏదైనా పాపం ఉన్నవాడు ఏది కదా. ఆమె ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆ పరిశుద్ధ దగ్గరికి వచ్చి నీవు ఎలా ఉండాలంటే నమ్మకముగా ఉండాలి. ఆమె ఆ నమ్మకం ఎప్పుడు వస్తుంది నీకు? ఆయనలో నువ్వు ఎదిగినప్పుడు. కొంతమంది ఒక ఊరిల్లి క్రిస్మస్ మీటింగ్కి పిలిస్తే వచ్చి అయ్యా నేను కిస్మిస్కి వస్తాను. మా పాస్టర్ గారు అప్పుడు ఇస్తారు. అప్పుడు కేక్ ముక్క తినేసి ఉంటాను. చెప్పండి ఇప్పుడు కిస్మిస్ కాదు. కిస్మిస్ ఎట్లా మనకు కిస్మిస్ కాయ చూసారు కానీ కిస్మిస్ లేదన్నాను. అంటే కిస్మిస్ అయ్యి కదా, అదే కదా వేసే పుట్టాడంట కదా, దాన్ని అంటారు కదా కిస్మిస్. ఆ కిస్మిస్కి వచ్చినప్పుడు వాళ్ళందరూ కేక్ పడతారు. కేక్ వచ్చినప్పుడు కొంచెం ముక్క పెడతారు, అప్పుడు కూడా చికెన్ ముక్క పెడతారు, అది తినేసి వెళ్ళిపోతున్నాయి. అంటే ఆమె ఎవరు? విశ్వాసం లేని భక్తులు. అంటే ఏదో పిలిచేము
వచ్చింది. అవునా? కానీ నువ్వు వచ్చింది నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? విశ్వాసంలో నువ్వు కట్టబడాలా. ఆమె ఆ కేక్ ముక్కకు కేక్ ముక్క అంటే ఏంటో తెలుసా? నీకేదో ఇబ్బంది వచ్చినప్పుడు రావడం కాదు. నువ్వు ఎప్పుడు కనుక నిత్యం నువ్వు దేవుని సన్నిధిలో నిలిస్తే అపవాది నిన్ను ఏమి అది నిన్ను ముట్టనే. ఎందుకు ఇలా చెప్పాను కదా, ఆయన వెనకాల దేవుడు వెళ్ళాడు కాబట్టి ఎక్కడికి వచ్చి నువ్వు ఎలాంటి దాని అయినా సరే నీతో పాటు ఎవరు వస్తారు? ఈ వాక్యం నీలోకి వెళ్తారు. ఆమె ఇది జీవంగా మారిపోతారు. ఈ జీవంగా మారిపోయింది ఏం చేస్తుంది? అది ఫలింప చేస్తారు. హల్లెలూయా. ఆ ఫలింపు చేసినప్పుడు ఏం చేస్తుంది? వెళ్ళినప్పుడు నిజమే దైవజనుడి మాట చెప్పాడు, నా పరిస్థితి నా వల్ల మారదు, నా పరిస్థితిని మార్చుకోలేను, నా పరిస్థితి మార్చాలంటే ఇంకో చనిపోయిన కుమార్తెని లేవనెత్తిన దేవుడి వల్ల అవుతుంది అన్నప్పుడు నువ్వేం చేస్తావు? మీ భర్త ఒకవేళ నీకు చర్చికి రానిపోయినా మంచం మీద నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తావు? పడకల మీద దావీదులాగా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకరోజు రే అక్కడ ఎవరితో ఆయన దగ్గరికి ఏంట్రా మా దగ్గర కొడుతున్నావంట అన్నాడు అనుకో, అక్కడ పరిస్థితి ఏంటి? ఏమైపోతే ఆడవాళ్ళ ఇంట్లో మొత్తం అవునా ఉంటాడా? సౌలని పిలిస్తే కనుక అప్పుడు అన్న ఈ రాత్రి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక వాక్యం చెప్పి సినిమా చూసేవు కదా అన్నాడు అనుకో, నీ పరిస్థితి ఏనాక సిపోరా అభిషేకం చేసినప్పుడు దగ్గర ఇవన్నీ వాగ్దానం చేసేవి కదా, ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చూసేసి పోరా అన్నాడు అనుకో, ఎవరబ్బా ఏం చేస్తే చెప్పండి. మంచి డీప్ సినిమాలో ఉన్నా అప్పుడు గుండాగిపోతాయి వేసే అనుకుంటుందా? ఈ పాస్టర్ గారు చర్చిలో ముందు పెట్టలేదు, మా ఇంట్లో కూడా వచ్చేసాడు. మన శుక్రవారం ఒక ఆరాధన జరిగింది మన దగ్గర. ఆరాధన జరిగితే ఆ గురించి చెప్పాను. ఏమనంటే రే బాబు ఈ పరిస్థితి ఇదిరా, ఇంకో బైబిల్ గురించి ఏంటి రాశారంటే అయ్యగారు రాత్రి కొడుతున్నప్పుడు మీరు వచ్చేసారే కదా, అయ్యే మాట్లాడబడతాయి కదంటే నేను ఇప్పుడు వచ్చాక మా ఇంట్లో ఉన్నాను కదా అన్నయ్య నీ దగ్గర మీరే వచ్చేసారు అయ్యారు అంటే అప్పుడు ఎటువంటి వ్యక్తి అంటే దేవుడు నమ్మని వ్యక్తి. అసలు వీళ్ళందరూ పాస్టర్లు అబద్ధ పాస్టర్లు, ఈ పాస్టర్లు అంతా చెప్పేది అబద్ధాలు అనే వ్యక్తి, దేవుడు నమ్మని వ్యక్తి. ఒక పరిస్థితి చెప్పాను కదా, జబ్బు అన్న రావాలా, జబ్బు అన్న నాకు ఒక జబ్బు ఉంటుంది, ఆ జబ్బును బట్టి వచ్చేది. హల్లెలూయా. అది ఈలో ఒక జబ్బులు కదా, వీరిలో ఒక జబ్బు, డౌన్ జబ్బులు ఉన్నాయి కదా, ఆ జబ్బులు కొరకు వచ్చింది. నేను అప్పుడు చెప్తే దేవుడు ఎలా ఉన్నారో ఆ దాన్ని చెప్తే ఈ దగ్గరికి ఎవరు వెళ్ళిపోయాడంట, ఈ ఆఫీస్కి కూడా నిజంగా ఆమె నిజంగా వెళ్ళినా కానీ చెప్పేసాను సీక్రెట్. పాస్టర్ గారు వచ్చారు, దేవుడు పిలిచాను ఇంకా నేను అనుకుంటుంది పాస్టర్ గారు వస్తున్నారు కదా అని చెప్పేసాను. ఏమనుకుంటుంది దేవుడు పిలిచిన సిపోరా ఏం చేస్తే పోరా నీ పాస్టర్ వచ్చింది అంటారు. అవునా కదా? ఎందుకంటే చెప్పేది కాదు, నిజంగా చేసినవారంటూ దేవుడు ఎల్లుని గాక, ప్రతి ఒక్కరింట్లో నా దేవుడు ఎల్లుని గాక, భక్తమైన దాటుకుని దేవుడు మిమ్మల్ని కూడా దాటుకోకుండా గాక, ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించిన గాక. ఆమేన్. మొదటి మాట ఏంటి తల్లి? మొదటి మాట ఏంటి? దేవుడిని నమ్మితే దేవుడు ఏదైనా మీ వల్ల కార్యాలు ఆయన చేయగలరు. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే మనుషులకు అసాధ్యమైన కార్యాలు ఆయన సాధ్యపడదు. రెండో మాట చూడండి. అందుకే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 15-16 వచ్చింది. కొత్తగా చదవాలా? కీర్తనలు 78వ అధ్యాయం 15. అరణ్యములో ఆయన బండను చీల్చి ఒకటేంటి బండలో నుంచి నీళ్ళు ఇచ్చారు. వాళ్ళు అడుగుతారు ఏమనంటే అయ్యా మాకు ఎర్ర సముద్రం నుంచి దాటి చేస్తే కదా వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు మోషేతో జరిగిన తపాసు మీకు చెప్తున్నాను. మాకు మోషే 6 లక్షల కాల్వాలని నడిపిస్తున్నప్పుడు పరో దగ్గరికి పిలిపిస్తున్నప్పుడు అరణ్యం వెళ్తున్నప్పుడు వీరికి దారం వెళ్తున్నప్పుడు దాహం వేస్తా ఉంటుంది. ఆ దాహం జరగక ముందు ఎర్ర సముద్రం అక్కడ ఉంటుంది. ఆ ఎర్ర సముద్రం దాటిన తర్వాత వీళ్ళు దాటిపోయిన తర్వాత వీళ్ళకి దాహం వేస్తుంటే ఎవరు అంటారు, ఇదిగో ఎర్ర సముద్రాన్ని 2 పాలు చేసింది దేవుడు, మాకు నీళ్ళు ఇమ్మను అని సనుకుంటూ కొనుక్కోండి. అప్పుడు దేవుడు ఏం చేశారు, బండ నుంచి ఒకసారి ఇమేజినేషన్ చేయండి, దీని పట్టడం నీళ్ళు వస్తాయేమో. మీరు ఇక్కడ బోర్ వేయాలంటే ఎన్ని అడిగాల 150 అంటే ఎంత లోతుకి వెళ్ళిపోవాలా? మెస్సేజ్ వేసి గిర్ర చెప్పి దానికి 10,000 ఇస్తే కానీ కోరుకోవాలి. కానీ దేని నుంచి వచ్చింది నీరు? అసలు ఒక ఇమిటేషన్ చేయండి.
అది ఎవరికి సాధ్యం? మనుషులకి. బండ కొడితే ఏముంది? పలిగిపోతుంది మనకైతే. ఆయన చెప్పిన మాట అంటే బండ కొడితే బండ నుంచి ఏమొచ్చినాయి? తర్వాత అది ఇంకేమడుగుతున్నా చూడండి, 20 వచ్చిన 24 వచ్చిన వరకు 20 వచ్చిన చదవండి. 20 వచ్చిన తల్లిగా ఆయన బండను కొట్టగా నీరు ఉక్కెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా? ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా? ఒకటేమన్నాడు? నీళ్లు, మాంసము అని వాళ్ళు చెప్పుకోలేరు. ఒకటి నీళ్లు, ఆహారము, మాంసం. 20 చదువుతారు, తొందర చదువు. ఆకాశమందు తూర్పు గాలి ఆయన విసర్జించెను. ఏం చేశాడు? ఆకాశమందు తూర్పు గాలి విసర్జించెను. తన బలము చేత దక్షిణపు గాలి రప్పించెను. ధూళి అంత విస్తారముగా మాంసమును. ఏమొచ్చింది? ధూళి అంత విస్తారముగా ఏమొచ్చింది? అలేమడిగారు 6 మాసం రావాలంటే 6 లక్షల మంది 8 కేజీలు ఇవ్వాలి. 20 మందికి పాప ఇంటి దగ్గర బాగా ఉంటుంది. అవునా? 20 లక్షల మంది 6 లక్షల మంది ఎంత ఇవ్వాలా? ఎన్ని లారీలు కొట్టాలంటారు? 4 అయితే ఒక 10 లారీలు కొట్టాలి. అప్పుడే కొంతమంది ఎక్కడ దొరికిందని కరెక్ట్గా భోజనం కోసం ఎదురు చూసుకుని కొంతమంది. మా సంఘంలో భోజనం పెట్టినప్పుడు మాత్రం 60 మంది వస్తారు, భోజనం లేనప్పుడు మాత్రం 30 మంది వస్తారు. ఏమేసుకోండి తెలుసా? చికెన్ జాయింట్ వేసుకోండి. నేను ఆ జాయింట్ పట్టుకొని వెళ్ళిపోయి తింటా. హల్లెలూయా. రాజుగారు చూసి చికెన్ జాయింట్ వేసిన చెప్పి వస్తారు. ఒకసారి చికెన్ జాయింట్ ఆపి మీ ఊరు ఎలా ఉంటారు చూడండి. ఆపైతే 30 మంది 50 మంది కాదు అంటే వాళ్ళు ఏం వస్తారు? ఇదిగో ఇస్రాయేల్ ప్రజల్లా ఏమడుగుతున్నారు? ఆయన్ని ఏమడగాలి అసలు? అరే నాయనా మోషే, ఇదిగో ఫరో దగ్గర కిటికీలు కట్టి ఆ మట్టు తొక్కి ఆయన కొట్టించుకొని వాళ్ళతో రాధా రప్పలు పడి ఇదిగో వాళ్ళ నుంచి మమ్మల్ని రక్షించేవరా? ఇదిగో మాకు ఏదున్నా పర్వాలేదు, మమ్మల్ని క్షేమంగా నువ్వు తీసుకెళ్ళు పాలు తెలియ దేశానికి కానానికి అని అడగాల? పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపు, దేవునితో ఇంకా బలం పొందేది అని అడగాల? అవునా? ఏమడుగుతున్నది? ఇది మాకు నీళ్ళు కావాలా, ఆహారం కావాలా? అందుకే ఈ లోక ప్రజలు ఏమంటారు? తిను తాగును లేరా? రాత్రి నేను చెప్పాను కదా, తిన్నాడు తాగాడు. ఏం చదువుతున్నాడు? ఇంత డబ్బా పెట్టింది. అంత డబ్బా పెట్టింది మా అమ్మ. చూసుకయ్యా నీకు ఇష్టం, నేను మాత్రం చర్చిలోకి వెళ్తాను కానీ నువ్వు మాత్రం నీ దేవునితో ఆడుకో, పర్వాలా, నేను వచ్చిన తర్వాత నువ్వు మాత్రం అప్పుడు కోరుకుంటావు అని. ఎక్కడ తీసుకురావాలి చేపట్టుకొని? అతను మంచి నేర్పరి, మంచిగా వదలుతున్నాడు కదా వెళ్ళేటప్పుడు. అటువంటి వాడిని దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. పేతురు వాడుకున్నాడు. పేతురు ఎవరో మీరు చాలా తెలియాలని తెలుసా? వేసి అక్కడికి మీరు చూడండి, సముద్రం వారినప్పుడు సముద్రం వారం ఉన్న వాళ్ళే పిలిచాడు. పేతురుని కానీ ఆంధ్రని కానీ వీళ్ళందరూ ఎక్కడ పిలిచాడు? ఎందుకో తెలుసా? ఈ వార చివరులు లేనోడు మేము ఉన్నామంటే మాకు చేపలు ఎక్కువ దొరకవు. అందుకే మా మర్చిపోవడం అది. అందుకే మా రాష్ట్రానికి మంచి మాకు చాలా ప్రేమ ఉంది, చాలా బాగా మమ్మల్ని చూసుకున్నారు. ఆ మంట దగ్గర మీకు అటువంటి దొరకడానికి చూశాను, అయ్యే తీసుకురావాలనుకుంటున్నాను అని దేవుడు అద్భుతంగా మాకు మంచి ఆప్యాయత చూపించి మాకు ప్రేమ చేశాను. అంటే ఎందుకంటే మాసం కంటే మెదడు ఏమైపోతుంది చెప్పండి అమ్మ, చెప్పిన ఏమంటే మాసం తింటే ఏమైపోతుంది? ముద్దుగా పోతుంది. అదే చేపలు తింటే అదే. అందుకే మీ ఏసుకున్న వాళ్ళందరూ ఎవరు చెప్పండి? ఆమె అంత ధ్యానం ఉంటుంది మీకు. ఏమో తిన్నాడు 10 మొదలు ఏమడగలేదు? నీకు చేపలు గుర్తుందయ్యా. దేవుని ఇష్టం ప్రధానం చెప్పాను, సరిగా చెప్పలేదు, ఏదో చెప్పేవులే. నా వాటికి చేపలు గుర్తుంది. ఈ పట్టు వచ్చినప్పుడు తిమ్మింగళం తీసుకొచ్చాయి. ఓకేనా? ఏ వదలేలుయా పైపైన తీసేసి అదే చేపని వస్తుందా సంగతి నోరు దగ్గర తర్వాత ఆమె చూడండి. అడగవలసిందే, నేను ఆత్మీయ జీవితంలోకి వెళ్ళాలి అని అడగాలి. కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు? మాంసం అడుగుతున్నారు, నీళ్ళు అడుగుతున్నారు, అంటే ఆహారం అడుగుతున్నారు, అంటే వాళ్ళకి ఈ లోకాన్ని అడుగుతున్నారు. ఆమె కానీ మనం ఏమడగాలంటే నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు నాకు, అలా తెలియని ఆత్మ నాకు, అయ్యా ఎనలేని అభిషేకాన్ని నింపు ప్రభుని మనం అడగాలి. ఆమె ఇంతకు అన్ని దగ్గర ఏమన్నారు? స్మరణాభ్యతలు ఏమన్నారు? మీరు అందరికీ మహారాజు పెట్టారు. బంగాళ పడేటప్పటికి
ప్రతిసారి సిగ్నేదా ఈసారి బాబా ఒకసారి నాకు టైం ఇచ్చారు అయిపోయింది చెప్పండి అమ్మా. ప్రతిసారి ప్రతి రోజులకి చికెనేనా ఈ రోజు బంగాళదుంప అబ్బా హలో చేప వచ్చేసింది ఏమన్నా మీకు వేసిన చేప వచ్చేసింది అలాగే ఇక నీ ఇష్టం ఎన్ని కావాలి ఎన్ని మొక్కలు కావాలి చాలా రైట్ దేవుడికి మా మొక్కలు కానీ కాక ఏమన్నా మింగి ఇక్కడ తీసుకొచ్చేసింది అలాగే ప్రసాద్ గారు దేవునికి హల్లెలూయా. చూడండి 24 ఈ ఇంటికి చదవండి 78 అధ్యాయం 15, 16, 20, 24 నుంచి 26 చదివితే దేవుడు ఇశ్రాయేలు ప్రజలు తీసుకొచ్చిన తర్వాత మోషేని అడుగుతున్నది ఏంటంటే నాకు మాంసము కావాలా, ఆహారం కావాలా, లేకపోతే నీళ్లు, ఇవన్నీ దేవుడు మన వర్తమానం ఏంటి? దేవుడు ఎటువంటి పరిస్థితినైనా ఇప్పుడు బండ నీరివ్వదు కానీ అక్కడ పరిస్థితిని నేను దాని గురించి వెళ్ళాలి. నేను చెప్తుంది చేపల గురించి చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు అక్కడ ఎటువంటి పరిస్థితినైనా బండ నుండి నీళ్ళు ఇచ్చాడు. ఓకేనా? రెండోది ఆకాశం నుంచి ఏం పంపించాడు? మన్నా. అంటే అది ఎవరు తినేది? దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు. నీవు నేను తింటా స్వర్ణ తింటాం, లేకపోతే రేషన్ బియ్యం తింటాం. అంతగా కాకపోతే మా పాస్టర్ లాగా ఏమరావు పాస్టర్ అంటే ఏమరావు కానీ ఏ రావాలి గోధుమ రావు, పొంగల్ రావు, నేను ఇక్కడ ఏ రావాలి ఏదో రావాలి గోధుమ రావాలంటే అవునా? హల్లెలూయా అవునంటారు కదంటారా? మరి చెప్పండిరా. అక్కడ చూడండి దేవదూతలు తినే ఆహారాలు ఇవ్వటం అంటే అది ఎవరి వల్ల అవుతుంది? అది వల్ల మోషే వల్ల. మూడోది ఏంటంటే మాంసం. ఏం పంపించాడు ఆకాశం నుంచి? అక్కడట వాళ్ళని అంటాడు. అసలు ఈ 3 ఇమిటేషన్ చేయండి. ఆకాశం నుంచి ఆహారం ఎలా వచ్చింది 6 లక్షల మందికి? ఆహారం నుంచి అన్ని కేజీలు మాత్రం పూరీలకి ఎంత కదా దిగింది? వాళ్ళని తిమ్మ తిరిగిపోయి పొద్దున్న చదువుతుంది వాళ్ళకి. అంటే ఆయన మాట సెలవిస్తే ఏమైపోయింది చెప్పండి? నీళ్ళు వచ్చేసింది, ఆకాశం మన్నా వచ్చేసింది. అసలు 6 లక్షల చూడండి ఒకటే తింటాడు ఆయన. ఒకటే అడిగాడు చేప మొక్క. కొంతమంది ఏమంటారు? తలకాయ వేయాలా, నడుముక్క, ఇక తోక ముక్క ఏదంటారు కొందరు. ఒక ఆమె మా ఊళ్ళో నాకు తలకాయ ముక్క తప్ప ఏ ముక్క వద్దు. ఆ తలకాయ తిరిగి మమ్మల్ని తింటారు. ఎక్కడికి ఏం చెప్పలే. ఆ తలకాయ ఎక్కువ జ్ఞానం ఇస్తారు కదా, తినేసి ఎవరు ఏం చేస్తుంది? మమ్మల్ని ఫాస్ట్ కదా, అలా ఎందుకు చేశారు ఫాస్ట్ కదా, ఆ దెయ్యం వెళ్ళండి ఫాస్ట్ కదా, ఆ దెయ్యం అన్నం ఉన్నట్టు నీకు ఎలా కంటే నీళ్ళు కడిగిన కాక వచ్చాను దెయ్యం బాబోయా. ఆ రోజు సుఖం మానేసిన తలకాయ తినేసి అన్నాను నీ తలకాయకి నీకు దన్నం, నీ తలకాయకి నీకు దన్నం వాక్యం అని చెప్పి అంతసేపు తినేసినాను. నా పరిస్థితి ఏంటి చెప్పండి? అప్పటికే 1, 2 గంటలు 3 గంటల దాకా ఏం చేస్తాను? వచ్చిన స్వస్థతలు ప్రవచనాలు బుద్ధుని చెప్పాను కదా, మీ జీవితం ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇది మీ పరిస్థితులు అని నేను చెప్పాను కదా. అలాగే అందరూ ప్రవచనాలు చెప్పేటప్పటికి 10 గంటలు ఓన్లీ 3 గంటలకు 5 గంటలు నిలబడడం మామూలు విషయమా? అవునా? దెయ్యంతో పోవడం మామూలు విషయమా? స్వస్థతలు జరగడం మామూలు విషయమా? ఏమేం చేస్తుంది? ఖాళీగా కూర్చొని ఆ చేరికి సరిపోదు, చేరికి సరిపోదు. ఏమొచ్చినా ఏం చేస్తుంది? నీలోకి ఇల్లు వేసినాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు శుక్రవారం ఆరాధన వస్తే ఒట్టు. అప్పటిదాకా అందరూ వచ్చి స్తోత్రం అనేది స్తోత్రం లేదు, ఆత్రం లేదు. హల్లెలూయా. యేసునామమున బిడ్డను దేవుడు క్షమించును గాక. అంటే ఇక్కడ మీకు చెప్పిన మన సందర్భం ఏంటంటే దేవుడు ఎటువంటి పరిస్థితులైనా ఆ బిడ్డ స్థితిని చనిపోయిన బిడ్డను బతికించగలిగాడు. ఆహారం అరణ్యములకి ఆహారం, నీళ్ళు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, మన్నా కావాలంటే మన్నా ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. వాళ్ళు అడిగి ఇచ్చాడు. ఆమె ఈ రోజు నువ్వు అడిగి మీటింగ్ అయ్యే లోపు ఆమె నీకు ఏది కావాలో నువ్వు అడుగు, దేవుడు ఖచ్చితంగా ఇప్పటి వరకు నువ్వు చేయలేని కాదు నేను చేస్తానమ్మా, నేను చేయాలంటే నేను ఉంచాలా, నమ్మకం ఉంచాలా. ఈ ఇశ్రాయేలు ప్రజలకు నమ్మకం లేదు కానీ మోషేకు మాత్రం నమ్మకం లేదు. ఎందుకో తెలుసా? 2 ఎర్ర సముద్రం 2 పాలు చేసిన దేవుడు నా దేవుడు ఇది కాడా ఇవ్వగలడు. అలాగే నీ జీవితంలో ఈ కార్యం కాకుండా ముందు ఏదో కార్యం చేస్తుంటాడు. ఆమెన్.
ఆ కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకుని అది చేసిన దేవుడు ఇది చేస్తారని మొదటి సమయం 12:23-24 చదవండి. పూర్వ సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అది చేసిన దేవుడు ఇది కూడా చేయగలను నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం మీ హృదయంలో దేవుడు నాటబడిన దాక ఈ రోజు వీళ్ళు అడిగినట్టు నీరు కూడా స్పష్టంగా మాకు మాంసం కావాలని అడిగినట్టు, నీరు కావాలన్నట్టు, ఆహారం కావాలన్నట్టు, మీరు ఏ సమస్యలతో ఉన్నాయో ఆ సమస్యలు ఇక్కడ కనుక మోషే అనగా దేవుడు దేవుడికి చెప్పుకున్న ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అక్కడ సమకూర్చాడు. ఈ రోజు మాకు చెప్తే ఏం జరగదు, కానీ మీరు దేవుడికి చెప్పుకోగలిగితే, దేవుడికి మీరు విన్నపం చేయగలిగితే, దేవుని దగ్గర విజ్ఞాపన చేయగలిగితే నా దేవుడు రేపే మీ కార్యం జరిగించదు కాక. ఎందుకంటే మీరు ప్రార్థన చేసిన తర్వాత నువ్వు ఏ జాతి, ఏ కుల, ఏ మత, ఏ వర్గమైనప్పుడు ఇక్కడ ఈ దేవుడు జాతి, కుల, మతం చూసే దేవుడు కాదు. ఈయన ఎటువంటి దేవుడు తెలుసా? నీకు మంచి మార్గాన్ని చూపించే దేవుడు. ఆమేన్. అందరికంటే ఈ దేవుడు అంటారు కులం, ఈయన మతం ఒక పక్కన దేవుడికి ఆయాసకరంగా పనిచేస్తూ ఇష్టానుసారం బట్టి నన్ను క్షమించిన దేవుడు నిన్ను ఇక్కడ క్షమించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు వారికి ఎటు వెళ్ళావా, ఎటు తిరిగావా అన్నది నాకైతే తెలియదు. ఈ రోజు సత్యవంత దేవుడి దగ్గరికి వచ్చావు, ఆయన నీతో మాట్లాడేది రోజు ఖచ్చితంగా. హల్లెలూయా. నా వల్ల కాలేదని ఇక్కడికి వచ్చావు, నా వల్ల జరగదెత్తలేదు అయ్యా, ఇదిగో నేను తిరిగి ఈ వాటిని తెలియకపోయిన వచ్చావు, కానీ నీకు అర్థమయ్యే రీతిలో దేవుడు చెప్పాడు. హల్లెలూయా. అందుకు వచ్చి నువ్వు నమ్మకంతో వెళ్ళు. ఇదిగో ఆ అధికారి ఇంట్లోకి వెళ్ళినట్టు దేవుడు నీ ఇంట్లోకి ఈ రోజు వస్తున్నాడు. నీ జీవితంలో ఆ బిడ్డను లేపినట్టు చచ్చిన నీ కుటుంబాన్ని, ఎండిపోయిన నీ కుటుంబాన్ని, దుఃఖంగా ఉన్న కుటుంబాన్ని మొద్దుకే ఏం చేసావు తెలుసా? హామాను ఏం చేసే మొద్దుకేని చంపాలనుకున్నాడు. ఎందుకని చంపాలనుకున్నాడు? అతను వంగి నమస్కారం చేయలేదు. ఇప్పుడు ఈయన మీద ఎందుకు అందరికీ కోపం అంటే ఎవరిని కాడా చెప్పండి, ఎవరిని కాడా లెక్క చేయడు, ఎవరికి భయపడరు, ఒకరికి భయపడదు. ఆయన ఎవరంటే ఆయన పిలుచుకున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన పిలుచుకున్న దేవుడు. దేవుడు ఎస్తేర్ లాంటి భార్య ఇచ్చాడు. ఎస్తేర్ లాగా ప్రార్థన చేస్తుంది. ఈ బిడ్డ ప్రార్థన ద్వారా హామాను ఉరుకమ్మ మీకుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ ఉరుకమ్మ మీకు ఏ ఈదులైతే దైవజనుడు ఏడ్చాడు, ఏ ఈదులైతే పంచాయతీలు పెట్టారు, ఏ ఈదులైతే అవమానపడ్డాడో అదే ఊర్లో నా దేవుడు ఊరేగించబోతున్నాడు. చెప్పండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఈ ముగింపు దినాన్ని దేవుడు సర్వాగం చేస్తా ఏడ్చిన ఈదులోనే నీవు దేవుడు సంతోషాన్ని పోతున్నాడు. ఆమె ఏం చేశాడు చెప్పండి? ఆ ఈదులో ఏడ్చాడు, ఆ ఈదులో ఏడ్చి ఆ ప్రజలందరి కోసం ప్రార్థన చేశాడు. కానీ ఆయనకి మరణం వస్తుంది అనుకున్నాడు, రాలా. ఏం చేశాడు దేవుడు? మొర్దెకైకి ఉంగరం తొలగించాడు. నా దేవుడు నీ దైవజనుడికి పరలోకం నుంచి జీవ కిరీటం ఉంగరం తొలగించి అదే ఆత్మ నా దేవుడు నీ దైవజనుడికి ఇవ్వబోతున్నాడు. అందుకే 2 వచనాలుగా మీరు చదవండి సార్, దైవజనుడికి ముగిస్తున్నాను. ఎస్తేరు 8:15 ఇది ప్రవచన వాక్యం మీకు. ఎస్తేరు 6:6-12 వచనాలు. ఏడ్చిన చోట నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు.
పూర్తిగా చెప్పండి. నా పక్షానుండగా చేతుల పైకెత్తి నేను నీకునయా, నువ్వు నాతో ఉండగా చేతుల పైకెత్తి నమ్మి ఈరోజు కలుగు నమ్ము మనస్ఫూర్తికి మాట్లాడు. ఇప్పుడు వరకు ఓడిపోయే కదా. ఈ రోజు నా దేవుడు నీతో పాటు ఎవరు వస్తున్నాడు అన్నాడు? దేవుడు. అధికారులకు వెళ్ళిన దేవుడు ఈ రోజు నీతో వస్తే ఆయన పక్షాన్ని నిలబడితే ఆ దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఓడిపోనిచ్చే దేవుడు ఎందుకు తెలుసని వేడుకోవాలి. నువ్వు బాధపడ్డ వేయడం ఇష్టం కాదు, నువ్వు కృంగిపోతున్న దేవుడికి ఇష్టం కాదు. ఆయన అందుకే నీ కొరకు ఇక్కడ మరణించే సిలువలో నీ కొరకు మరణించి నీకు సంతోషిస్తాడు. అందుకంటారు ఆయన, అమ్మ నా కొరకు ఎవరు నీ కొరకు అందుకని పాయసం ప్రారంభోత్సవం చేయాలండి. ఆయన కోసం మీకు నేను విశ్రాంతిస్తాను. మీరు ఏ జాతి ఏ కుల ఏ మతమైనా ఆయన దగ్గరకు వచ్చాడు. ఈ రోజు మీకు విశ్రాంతి కలుగుతుంది కాక. ఎక్కడైతే మీరు అవమానం పొందారో, ఎక్కడైతే మీరు వెలువేయబడ్డారో అక్కడే మీకు ఖ్యాతినిచ్చి ఖ్యాతినైపోతున్నాడు. ఈ రోజు అవమానంతో ఉన్నావా? అనేక మంది నిందల మాటలతో వ్యాధులు చెబుతూ కురిగిపోయి ఇక్కడ కూర్చున్నావా? లైవ్ లో చూస్తున్నావు అన్నాడు. ఎక్కడ పడిపోయావో, ఎక్కడ అవమానం పడ్డావో అక్కడ నా దేవుడి ఖ్యాతినైపోతున్నాడు. అవమానం పొందించడానికి ఆయన అభిషేకం చిన్నలు కట్టబోతున్నాడు. అదే నిందలని పొందించడానికి ఏమైపోతున్నాడు? ఘనతనైపోతున్నాడు. ఎవరైతే నీ శత్రువులు ఉన్నాడో ఆది శత్రువుడు ఎదురైన దేవుడు గొప్ప విందు చేయబోతున్నాడు. మీరు నమ్మితే కనుక నా దేవుడు మిమ్మల్ని గొప్పగా చేస్తున్నాడు. అందుకే లాస్ట్ చరణం పడుకొని నన్ను చూచి నవ్విన చోటే చూసి నవ్వారు కదా చాలా మంది. నవ్వేరా? ఈరోజు ఏం చేయబోతున్నాడు చెప్తున్నాడు. అధికారులకు నమ్మకం ఉంచుకుని ఏం చేయబోతున్నాడు? నన్ను చూచి నవ్విన చోటే నా తలపై ఎత్తబోతున్నాడు ఆయన. హల్లెలూయా. చోటే దీవించినావే. ఆమేన్. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఈ పాట మనం అందరం కూడా రైల్వేలో వెళ్తుంటే ఒకళ్ళు వచ్చి డబ్బులు అయితే పచ్చి అంటాం. ఎదురొస్తే ఏదైనా ఫంక్షన్ వస్తే వాళ్ళు వస్తే మనం ఇష్టపడం. ఎవరు రాశారంటే ఇది బొంబాయిలో ట్రైన్లో చెప్పలు కొడుతూ అడుక్కున్న ఆమె, డబ్బులు అడుక్కున్న ఆమె రాసిన పాట. ఆమె సిస్టర్ అంజలి గారు. ఈరోజు ప్రపంచ దేశాల్లో దేవుడు ఆమెను వాడుకుంటున్నాడు. ఆమె నేను ఈ దేశాలు వెళ్తున్నాను, ఈ దేశాలు వెళ్తుంది. అప్పుడు రాసిన పాట, అయ్యా నన్ను ఓడిపోయించే దేవుడు, అవమానం పోయిన చోటనే. అంటే బొంబాయిలో ఆమె ట్రైన్ నడుపుతున్నప్పుడు ఆమె ఏమైపోయింటారు చెప్పండి, ఎన్నో అవమానాలు. అక్కడే ఈరోజు వాక్యం చెప్తుంది. బొంబాయిలో ఘనంగా ఆమె కారు తీసుకుని ఆమె ట్రైన్లో చప్పలు కొట్టారు. ఆమె ఈరోజు దేవుడు ఘనతనిచ్చేది, ఖ్యాతనిచ్చేది. తన తల్లిదండ్రులు తన ఇంట్లోంచి పంపిస్తే ఇప్పుడు అదే తల్లిదండ్రులు ఆమె ఘనమైన స్వాగతం పలుకుతున్నారు. ఈ రోజు మీతో కూడా అదే చెప్తున్నాడు. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో నీకు అందరికాడ త్రోసేసే స్థితిలో ఉన్నావా? అందరికాడ మిమ్మల్ని ఏస్టు అని అన్నారా? కానీ నా ఏసైకి నువ్వు కావాలనుకున్నాను, నిన్ను గెలిపిస్తానన్నాడు. నీవు చేయవలసిన ఏంటో తెలుసా? నీ హృదయాన్ని దేవుడికి ఇస్తే నువ్వు చాలా అంటే నీ బంగారం అడగడు, నీ ఏంటి అడగడు, నీ ధనధాన్యాలు అడగదు, కానీ నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వగలిగితే కనుక నీ గుండె మీద చేసుకొని చిన్న ప్రార్థన చేసుకో. ప్రభావ నిజమే, నేను ఓడిపోతున్నానంటే నాతో నువ్వు లేవు కాబట్టి ఓడిపోతున్నానయ్యా. నా ఇంట్లో నువ్వు లేవు కాబట్టి ఓడిపోతున్నానయ్యా. అయ్యా నా ఇంట్లో చీకటి ఉండటం వల్ల నాయన ఏ విషయంలో కూడా ఆశ్రయించబడలేకపోతున్నాను ప్రభా. నాలో ఎలుగు లేదయ్యా, ఈ లోకం ఉన్నది ప్రభా. అయ్యా ఇప్పటికే నేను మార్చుకుంటాను ప్రభా, నీ సొంత బిడ్డగా నేను మారిపోతాను ప్రభా. అయ్యా నన్ను నేను చేర్చుకొని అడగగలిగితే ఈరోజు ఓడిన చోట నా దేవుడు పైకెత్తబోతున్నాడు. నిన్ను చూసి నవ్వున చోటనే నీ తల పైకెత్తబోతున్నాడు. ఓడించే చోటనే నీకు అవమానం పొందించి అభిషేకించి మళ్ళా నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. దైవజనునికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం శత్రువుల ముందు రానున్న రోజు భోజనం సిద్ధపరచబోతున్నాడు. ఆమాను హతమార్చబోతున్నాడు. ఇదిగో ఈ కపిలేశ్వరం ఊర్లో దేవుడిని దైవజనుడిని ఘనముగా దేవుడు ఊరేగించబోతున్నాడు. చెప్పలేదు
బాప్టిజం తీసుకునే చూద్దాం. అందరు కూర్చుందా. మరి మమ్మల్ని ప్రేమించి సంఘము అలాగే దైవజనులు దైవజనులు మమ్మల్ని ప్రేమించి మరి 3 వర్తమానాలు కాడా ఇవాళ 3 వర్తమానాలకి మాకు అవకాశం ఇచ్చిన మరి శ్రీరంగం వ్యవస్థాపకులు మరి ఇసాకాయ్ గారికి మరి అమ్మగారికి తన కుమారులకు కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మమ్మల్ని తీసుకొచ్చిన మరి నిరీక్షితములు అలాగే తమ్ముడికి కూడా ప్రత్యేక వందనాలు. మరి మమ్మల్ని ఎంతో ప్రేమగా పరిచయం చేసిన మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. మరి సంఘంగా మమ్మల్ని ఆహ్వానించారు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. అందరికీ దేవుడు అందరికీ దేవుడు జీవించారు కాక.